ఓం శాంతి. భారత్ పాకిస్తాన్ యుద్ధం యొక్క ఆధ్యాత్మిక రహస్యం. इस समय हम ब्राह्मणों का कर्तव्य क्या है? అటువంటి సమయంలో బ్రాహ్మణులైన మన కర్తవ్యం ఏమిటి? सभी के बचाव के लिए शिव बाबा के विशेष महावाक्य. అందరి రక్షణ కోసం శివ బాబా యొక్క విశేష మహావాక్యాలు. अभी भी डर है ఇప్పుడు కూడా భయమే. कि पता नहीं हिंदुस्तान पाकिस्तान की लड़ाई कब शुरू हो जाए. హిందుస్థాన్ పాకిస్తాన్ యొక్క యుద్ధం ఎప్పుడు ప్రారంభమైపోతుందో ఏంటో అని. बार बार ये भय पैदा होता रहा. మాటి మాటికి ఈ భయం ఉత్పన్నమవుతూ ఉండెను. दोनों देशों के बीच में खिंचाव हो गया. ఇలా రెండు దేశాల మధ్యలో ఉద్రిక్తత నెలకొనింది. ऐसे नहीं समझा लड़ाई नहीं होगी. అలా ఏమీ అనుకోవద్దు, యుద్ధమేమీ జరగదు అని. बहुत घमासान होगा. చాలా పోరాటం అనేది జరుగుతుంది. महाभारी महाभारत गृहयुद्ध सामने खड़ा हुआ है. మహాభారీ మహాభారత గృహయుద్ధం అనేది ఎదురుగానే నిలబడి ఉన్నది. विनाश सामने खड़ा हुआ है. వినాశం అనేది ఎదురుగానే నిలబడి ఉన్నది. ఎవరో అన్నారు సామ్నే అంటే అని. सन्मुख సన్ముఖంలో ज्यादा दूर नहीं है. చాలా దూరంగా ఏమీ లేదు, అంటే యుద్ధం అనేది తొందరలో రానున్నది, జరగనున్నది అని. सन्मुख खड़ा हुआ है तो मतलब अब आया कि आया. సన్ముఖంలో నిలబడి ఉన్నది యుద్ధము అంటే అర్థము యుద్ధం సమీపంలో వచ్చేసింది అంటే వచ్చేసింది, తొందరలో జరగనున్నది అని అర్థం. क्या पुरुषार्थ का समय बहुत थोड़ा रह गया. అంటే పురుషార్థం యొక్క సమయం ఇప్పుడు చాలా తక్కువ మిగిలింది. अब विनाश हुआ कि हुआ. ఇప్పుడు వినాశం జరిగింది అంటే జరిగిపోయింది. फर्स्ट वर्ल्ड वार है भारत से कनेक्टेड. మొట్టమొదటి విశ్వ యుద్ధం ఏదైతే ఉందో అది భారత్తో సంబంధించింది. उसका नाम है महाभारी महाभारत गृह युद्ध. దాని పేరే అయింది మహాభారీ మహాభారత గృహయుద్ధము అని. वो है पहला युद्ध, అది అయింది మొదట యుద్ధం, विश्व युद्ध. విశ్వ యుద్ధము. उसमें सब देश इंटरेस्टेड हो जाते हैं. అందులో అన్ని దేశాల వారు ఇంట్రెస్టెడ్ అయిపోతారు, అంటే ఉత్సాహంతో పాల్గొంటారు. सबका थोड़ा थोड़ा हिस्सा है. ఈ యుద్ధంలో అందరిది కొంచెం కొంచెం భాగం అయితే ఉంటుంది. भले पूरे रूप से नहीं कूदते हैं, అయితే అందరూ సంపూర్ణ రీతిలో ఈ యుద్ధంలో దూకరు, ఈ యుద్ధంలోకి పాల్గొనరు. लेकिन सब देश सारे विश्व के उस महाभारी महाभारत गृह युद्ध में हिस्सा लेते हैं. అయితే అన్ని దేశాల వారు ఈ మహాభారీ మహాభారత యుద్ధంలో పాల్గొంటారు. वो है तृतीय विश्व युद्ध. అదైంది మూడవ విశ్వ యుద్ధం. మూడవ విశ్వ యుద్ధంలో అన్ని దేశాల వాళ్ళు పాల్గొంటారు. అయితే సంపూర్ణ రీతిలో పాల్గొనరు, ఎంతో కొంత భాగం అన్ని దేశాల వాళ్ళు ఇంట్రెస్టెడ్ అవుతారు, ఉత్సాహంతో పాల్గొంటారు కూడా. कि एटम बम जो बने हुए हैं वो तो फटेंगे. ఎటం బాంబులు ఏవైతే తయారు చేసి పెట్టి ఉన్నారో అవన్నీ విస్ఫోటం అయితే అవనే అవుతాయి కదా, అంటే పేల్నే పేలుతాయి. ऐसा तो नहीं हो सकता कि वो एटम बम हमारे घर की सजावट करते रहे. అలా అయితే ఎప్పుడూ జరగదు. ఆ ఏటం బాంబులు మన ఇంటి శృంగారం కోసం, అంటే ఇంటి అలంకరణ కోసం తయారు చేసి పెట్టుకున్నట్లుగా बने तो फटाफट फटेंगे. తయారయ్యాయి అంటే ఏటం బాంబులు తప్పక అవి పేలుతాయి సమయం వచ్చినప్పుడు వెంటనే. कब फटेंगे? ఎప్పుడు పేలుతాయి? जैसे दीपावली होती है ఏ విధంగా దీపావళి
పండుగ జరుగుతుందో तो धीरे धीरे करके पटाखे फोड़ना शुरू करते हैं। మొదట చిన్న చిన్నగా టపాసులు కాలుస్తూ ఉంటారు. रात के 10-11 बजे तक जोर जोर से लगातार जल्दी जल्दी फटते हैं। మరి రాత్రి 10-11 అయింది అంటే అప్పుడు చాలా తొందరగా ఉండే టపాసులన్నీ మొత్తం పట్ 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 అని కాల్చివేస్తారు. 12-1 बजे जाकर के सारे पटाखे एकदम फोड़ देते हैं। మరి 12-1 గంట అయింది అంటే ఏం మిగిలిన్నాయి అన్ని వేసేసి ఒక్కసారి కాల్చివేస్తారు. ऐसे ही होगा। అలానే ఈ విశ్వయుద్ధం కూడా జరుగుతుంది. अभी धीरे धीरे कहीं कोई कोई शहर पर धमाका होता है। ఇప్పుడు నెమ్మదిగా ఎక్కడో ఏదో దేశంలో చిన్న చిన్నగా జరుగుతూ ఉన్నాయి. जैसे इराक में हुए, ఏ విధంగా ఇరాక్లో యుద్ధం జరిగింది, ऐसे ही आगे चल करके అలానే ముందుకి शहर शहर में रोज सुनने को मिलेंगे। ప్రతి పెద్ద మన దేశాలలో రోజు వినడానికి వినిపిస్తుంది. ఇక్కడ బాంబులు పేలాయి, ఇక్కడ బాంబులు పేలాయి అంటూ. आज एटम बम से ये शहर ध्वस्त हो गया। ఈ రోజు యాటం బాంబు ద్వారా ఈ దేశము ఈ సిటీ సమాప్తమైపోయింది, నష్టమైపోయింది అని. टीवी में बैठे बैठे देखेंगे। టీవీలో ఇంట్లో కూర్చుని చూస్తూ ఉంటారు అందరూ దేశాలు నష్టం అవ్వడం. वर्तमान परिस्थितियों में हम ब्राह्मण बच्चों का कर्तव्य क्या है? వర్తమాన పరిస్థితుల్లో బ్రాహ్మణ పిల్లలైనటువంటి మన కర్తవ్యం ఏమిటి? तो बाप दादा ये विशेष इशारा दे रहे हैं। బాప్ దాదా ఇప్పుడు విశేషంగా పిల్లలకి ఇషారా ఇస్తున్నారు. ఇషారా అంటే సైగ. ये भी शांति की शक्ति के वाइब्रेशन चारों ओर फैलाओ। ఇప్పుడు శాంతి శక్తి యొక్క వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపింప చేయండి అని. मधुबन के वायुमंडल का प्रभाव ऑटोमेटिकली चारों ओर फैलता ही है। మధుబనం యొక్క వాయుమండలం యొక్క ప్రభావము ఆటోమేటిక్లీ నలువైపులా వ్యాపిస్తుంది. जैसे मधुबन के वातावरण को कई स्वर्ग का मॉडल कह करके वर्णन करते हैं, ఏ విధంగా మధుబనం యొక్క వాతావరణాన్ని కొంతమంది స్వర్గం యొక్క మోడల్ అని అంటూ వర్ణన చేస్తారు. वैसे ही ब्राह्मण परिवार में चारों ओर मधुबन का वातावरण बाप समान चलते फिरते योगीपन का फैलता है। అలానే బ్రాహ్మణ పరివారంలో నలువైపులా మధుబనం యొక్క వాతావరణాన్ని తండ్రి సమానంగా నడుస్తూ తిరుగుతూ యోగీపన్ యొక్క వాయుమండలాన్ని వ్యాపింప చేయాలి. मधुबन निवासियों का सिर्फ यह कर्तव्य नहीं कि अपने आप में ठीक चल रहे हैं, మధుబన్ నివాసీల యొక్క కేవలం ఇంతే కర్తవ్యం కాదు, మేము మంచిగానే నడుచుకుంటున్నాం అని. उनका कर्तव्य है चारों ओर मधुबन के वातावरण और वाइब्रेशन द्वारा सर्व को सहयोग देना। వారి యొక్క కర్తవ్యమైంది నలువైపులా మధుబను యొక్క వాతావరణము మరియు వైబ్రేషన్ ద్వారా సర్వులకి సహయోగం ఇవ్వడం. जैसे चांस डबल ट्रिपल है तो कर्तव्य भी डबल। ఏ విధంగా ఛాన్స్ డబల్ త్రిబల్ ఛాన్స్ వాళ్ళకి లభిస్తుందో అలానే కర్తవ్యం కూడా డబల్ కర్తవ్యం. డబల్ అంటే 2. मधुबन निवासियों का हर संकल्प और कर्म वरदान योग्य होना चाहिए। మధుబన్ నివాసీల యొక్క ప్రతి సంకల్పము మరియు కర్మ వరదాన యోగ్యంగా ఉండాలి. क्योंकि मधुबन है वरदान भूमि। ఎందుకనంటే మధుబనమైంది వరదాన భూమి. अव्यक्त वाणी 23 अप्रैल 1977 पृष्ठ 3 मध्य। అవ్యక్తవాణి తేదీ 23 ఏప్రిల్ 1977. सबकी दिल में यही पुकार है అందరి మనసులో ఇదే పిలుపు ఉంది. कि आखिर भी गोल्डन मॉर्निंग कब आवेगी। ఆ చివరికి గోల్డెన్ ఉదయం అనేది ఎప్పుడు రానున్నది, స్వర్ణిమ ఉదయం ఎప్పుడు వస్తుంది అని. तो आप सभी लाने वाले हो ना। మరి మీరందరూ ఆ స్వర్ణిమ ఉదయాన్ని తీసుకొచ్చేటటువంటి వారయ్యారు కదా. गोल्डन मॉर्निंग लाने वाले हो। స్వర్ణిమ ఉదయాన్ని తీసుకొచ్చే వాళ్ళ మీరందరూ.
हाथ उठाओ చెయ్యొద్దండి. जो समझते हैं कि निमित्त हो। ఎవరైతే అనుకుంటారో మేము స్వర్ణిమ ఉదయాన్ని తీసుకురావడానికి నిమిత్తము అని, अच्छा, మంచిది. इतने सारे निमित्त हैं। ఇంతమంది నిమిత్తం అయ్యారా స్వర్ణిమ ఉదయాన్ని తీసుకురావడానికి అంటే చాలా మంది చెయ్యెత్తారేమో. तो कितने समय में होना चाहिए? మరి ఎంత సమయంలో మీరు స్వర్ణిమ ఉదయాన్ని తీసుకురాగలరు? ఎంత సమయం పడుతుంది? आप सभी भी खुश हो जाते हैं और बाप दादा भी खुश हो जाते हैं। మీరందరూ ఖుషి అవుతారు స్వర్ణిమ ఉదయాన్ని చూసి, మరి బాప్ దాదా కూడా ఖుషి అవుతారు. देखो ये गोल्डन चांस हर एक को गोल्डन प्रमाण प्राप्त होता है। చూడండి, ఈ గోల్డెన్ ఛాన్స్ ప్రతి ఒక్కరికి గోల్డెన్ ప్రమాణంగా లభిస్తుంది. अभी आपस में जैसे सर्विस की मीटिंग करते हो, ఏ విధంగా పరస్పరంలో సర్వీస్ యొక్క మీటింగులు చేస్తారో, प्रॉब्लम हल करने के लिए करते हो ना, సమస్యల్ని సమాధానం చేసేందుకు మీటింగులు చేస్తారు కదా, ऐसे ये भी मीटिंग करो। అలానే ఈ విషయంలోనూ ఇప్పుడు మీటింగ్ చేయండి. ये प्लान बनाओ, ఈ ప్లాన్ తయారు చేయండి. याद और सेवा। తలంపు మరియు సేవ. याद का अर्थ है शांति की पावर। తలంపు అంటేనే శాంతి యొక్క శక్తి. जैसे स्थूल किले को बहुत मजबूत किया जाता है जो कोई भी दुश्मन वार कर ना सके। ఏ విధంగా స్థూల కిలా అంటే కోటని చాలా మజబూత్ అంటే స్ట్రాంగ్గా కడతారు కదా. కోట గోడల్ని చాలా స్ట్రాంగ్గా తయారు చేయడం జరుగుతుంది. ఎందుకని అంటే ఏ శత్రువు దానిపైన దాడి చేయకుండా ఉండడానికి. इस रीति से मुख्य किला है संगठन का। అలానే ఇక్కడ మన యొక్క ముఖ్యమైన కిలా అంటే కోట అయింది సంఘటన రూపీ కోట. इसमें भी इतनी मजबूती हो जो कोई भी विकार दुश्मन के रूप से वार कर ना सके। అలానే మన ఈ సంఘటన రూపీ కిలా కూడా చాలా మజబూత్ అంటే స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా. ఏ ప్రకారమైనటువంటి వికారము శత్రువు రూపంలో దాడి చేయకుండా ఉండే విధంగా. अगर कोई दुश्मन वार कर लेता है तो जरूर किले की मजबूती की कमी है। ఒకవేళ ఎవరైనా శత్రువు దాడి చేశారు అంటే తప్పక కిలా అంటే కోట స్ట్రాంగ్గా లేదు అని అర్థం. यह तो संगठन रूपी किला है। అలానే స్థూలంగా ఎక్కడైనా రాజ్యంలో శత్రువులు దాడి చేశారు అంటే వాళ్ళ కోట కూడా స్ట్రాంగ్గా లేదని అర్థమో, అలానే ఇక్కడ కూడా మన సంఘటన అంటేనే మన కిలా అంటేనే సంఘటన. इस मजबूती के लिए 3 बातों की आवश्यकता है। మన సంఘటన రూపీ కిలని కోటని స్ట్రాంగ్గా ఉంచుకునేందుకు 3 మాటలు చాలా అవసరం. अगर वह तीनों बातें मजबूत हैं तो इस किले के अंदर कोई भी रूप से कभी भी कोई दुश्मन वार नहीं कर सकेंगे। ఒకవేళ ఈ 3 మాటలు మనలో స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే మన కోట అనే ఈ కిలా లోపలికి ఎవరు కూడా ఎటువంటి శత్రువులు కూడా లోపలికి రాలేరు. दुश्मन प्रवेश भी नहीं कर सकते। శత్రువులు ఎవ్వరూ ప్రవేశించలేరు. हिम्मत नहीं हो सकती। వాళ్ళకి ధైర్యమే ఉండదు ఆ కోటలోకి దూరేందుకు. वह 3 बातें कौन सी हैं जिससे मजबूत हो सकते हैं? ఆ 3 మాటలు ఏంటో తెలుసా? ఆ 3 మాటల కారణంగా మన సంఘటన రూపీ కిలా అంటే కోట చాలా స్ట్రాంగ్గా ఉండగలదు. एक है स्नेह, दूसरा स्वच्छता और तीसरा है रूहानियत। 3 మాటలు అయ్యాయి. మొట్టమొదటిది స్నేహము, రెండవది స్వచ్ఛత, మరి మూడవది అయింది ఆత్మీయత. यह तीनों बातें अगर मजबूत है तो कब कोई का वार नहीं होगा। ఒకవేళ ఈ 3 మాటలు స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే ఎప్పుడూ ఎటువంటి శత్రువులు మనపైన దాడి చేయలేరు. अगर कहाँ भी कोई भी वार करता है उनका कारण इन तीनों में कोई ना कोई है। वह स्नेह की कमी है या तो फिर रूहानियत की कमी है। तो संगठन रूपी किले को मजबूत करने के लिए इन 3 बातों पर बहुत अटेंशन चाहिए। ఒకవేళ
ఎప్పుడైనా ఎవరైనా మన పైన దాడి చేశారు అంటే దానికి కారణం ఈ 3 మాటల్లో ఏదో ఒక మాట మనలో లోపం అనేది ఉంది, తక్కువ అనేది ఉంది. లేదా స్నేహం అనేది తక్కువగా ఉంది, లేదంటే ఆత్మీయత అనేది మనలో తక్కువగా ఉంది అని అర్థం. అప్పుడే ఎవరైనా శత్రువు మన పైన దాడి చేయొచ్చు. అయితే సంఘటన రూపీ ఈ కిలా అంటే కోటని స్ట్రాంగ్గా ఉంచుకునేందుకు ఈ 3 మాటలపైన చాలా అటెన్షన్ అనేది ఉంచుకోవాలి. हर एक स्थान पर इन बातों का फोर्स रखकर भी यह लानी चाहिए। ప్రతి ఒక్క స్థానంలో ఈ 3 మాటలపైన ఫోర్స్ అంటే చాలా విశేషంగా అటెన్షన్ పెట్టుకునైనా ఆ 3 మాటల్లో మనము పరిపక్వం అవ్వాలి. किले की मजबूती होती है 1-2 के संगठन से। కిలా అంటే కోటలో మజబూతి అనేది అప్పుడు వస్తుంది పరస్పరంలో ఒకరికొకరి సహయోగం ద్వారా. अगर किले की दीवार में एक भी ईंट व पत्थर का सहयोग पूरा न हो, ఒకవేళ కోట యొక్క గోడలు ఉంటాయి కదా, వాటిలో ఒక్క ఇటుకైనా సరే లేదా ఒక్క రాయి అయినా సరే పూర్తిగా సహయోగం ఇవ్వలేదు అంటే तो वह किला सेफ नहीं हो सकता। ఒక ఇటుకైనా ఊడిపోయింది, ఒక రాయి అయినా కింద పడిపోయింది అంటే ఆ కోట కూడా సేఫ్టీ ఉండదు, దానికి రక్షణ ఉండదు. जरा भी हिला तो कमजोरी आ जाएगी। కొంచెమైనా కదిలింది అంటే ఒక ఇటుకైనా ఆ కోట గోడలో బలహీనత అనేది వచ్చేస్తుంది. भल कहने में तो एक ईंट की कमी है, लेकिन कमजोरी चारों ओर फैलती है। భలే చూడ్డానికి చెప్పడానికైతే ఒక్కటే కదా ఇటుక కదిలింది అంటాం. అయితే ఆ ఒక్క ఇటుక కదలడంతో ఆ బలహీనత అనేది ఆ లోపం అనేది గోడని నలువైపులా బలహీనంగా చేసేస్తుంది. तो वैसे ही मजबूती के लिए 3 बातें बहुत जरूरी हैं। అందుకే కోట కూడా స్ట్రాంగ్గా ఉండడం కోసం ఈ 3 మాటలు చాలా అవసరము. फिर कोई वाइब्रेशन भी टच नहीं कर सकता। ఇప్పుడు ఈ 3 మాటలు మనలో స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే స్నేహము, స్వచ్ఛత, ఆత్మీయత, అప్పుడు ఏ ప్రకారమైనటువంటి వైబ్రేషన్లో మనకి టచ్ కూడా అవలేవు. अपने ऊपर अटेंशन कम है। जैसे साकार बाप साकार रूप में लाइट हाउस और माइट हाउस दूर से ही दिखाई देते थे। మన పైనే మనకి అటెన్షన్ అనేది ఇప్పుడు తక్కువగా ఉంది. ఏ విధంగా సాకార్ బాబా సాకార రూపంలో లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ అంటే దూరం నుండే ఆయన అలా కనిపించేవారు. ఎలా సముద్రంలో దూరం నుంచే లైట్ వెలుగుతూ కనిపిస్తుంది కదా, అలా సాకార్ బాబాని చూస్తూనే పిల్లలకి దూరం నుంచి ఆయన లైట్ హౌస్ మైట్ హౌస్ లాగా కనిపించేవారు. ऐसी रूहानियत की मजबूती होने से कोई भी अंदर आवेंगे तो लाइट हाउस माइट हाउस का अनुभव करेंगे। అలానే మనలో కూడా ఆత్మీయత యొక్క స్ట్రాంగ్నెస్ ఉంది అంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళు కూడా ఈ అనుభూతి చేస్తారు, లైట్ హౌస్ మైట్ హౌస్ యొక్క అనుభూతిని. जैसे स्नेह और स्वच्छता बाहर के रूप में दिखाई देते हैं, वैसे ही रूहानियत व अलौकिकता बाहर रीति से प्रत्यक्ष दिखाई दे, तब जय जय होगी। ఏ విధంగా స్నేహము మరియు స్వచ్ఛత స్థూలంగా అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఎవరికైనా స్నేహం ఇస్తాము అంటే వీళ్ళు చాలా స్నేహి ఆత్మలు, ఈ అనుభూతి చేస్తారా లేదా? స్నేహము బయటకి కనిపిస్తుంది, అలానే స్వచ్ఛత కూడా బయటకి కనిపిస్తుంది. మనం చాలా నీట్గా క్లీన్గా పెట్టుకున్నాము అంటే చూసే వాళ్ళు అంటారు కదా, ఇక్కడ చాలా క్లీన్గా ఉంది అని. అంటే ఎక్కడ వస్తువులు అక్కడ ఇక్కడ పడి ఉన్నాయి అంటే వీళ్ళు క్లీన్ చేసుకోరు సరిగా అని అనిపిస్తుంది. అలానే స్వచ్ఛత స్నేహము ఎలా స్పష్టంగా బయటికి కనిపిస్తుందో అలానే రుహానియత్ మరియు అలౌకికత కూడా బయట స్పష్టంగా ప్రత్యక్షంగా కనిపించాలి, అప్పుడే జై జై అవుతుంది. अव्यक्त वाणी 17 मई 1972 पृष्ठ 3 आदि। అవ్యక్తవాణి 17 మే 1972 4 आदि। మహాభారీ మహాభారత గృహయుద్ధం ఏదైతే జరగనున్నదో అందులో పిల్లల యొక్క సహయోగం ఏముండాలి అని అడిగారు. అभी तो बता दिया दुआएं दो न दुख लो न दुख लो। ఇప్పుడే కదా చెప్పారు,
ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. దుఃఖం ఇవ్వద్దు, దుఃఖం తీసుకోవద్దు. है सुख दो, సుఖాన్నే ఇవ్వండి. इस बात में जो पास हो जाएंगे ఈ విషయంలో ఎవరైతే పాస్ అయిపోతారో कोई बाप के बच्चे। వారే తండ్రి అసలైన పిల్లలు. अरे सेवा कोई कर्मेंद्रियों से ही होती है क्या? అరే సేవ ఏమైనా కర్మేంద్రియాల ద్వారానే జరుగుతుందా ఏంటి? स्थूल सेवा को ही सेवा कहा जाता है क्या? స్థూల సేవని ఏమైనా కర్మేంద్రియాలతో చేసే సేవనే స్థూల సేవ అంటారా ఏంటి? या वाचा की सेवा को ही सेवा कहा जाता है क्या? స్థూల సేవనే సేవ అని అంటారా? మరి వాచా సేవనే కేవలం సేవ అని అంటారా? मनसा से सेवा नहीं होती है। మనసా ద్వారా సేవ జరగదా? सबसे बड़ी सेवा कौन सी है? అన్నిటికంటే మంచి సేవ ఏమైంది? मनसा की सेवा। మనసా ద్వారా చేసే సేవే అన్నిటికంటే గొప్ప సేవ. जिनकी मनसा एकाग्र हो जाती है ఎవరి మనసు అయితే ఏకాగ్రం అయిపోతుందో वो बहुत बड़ी मनसा की सेवा से वाइब्रेशन कंट्रोल कर लेते हैं। వాళ్ళు మనసా సేవ ద్వారా వైబ్రేషన్ని కంట్రోల్ చేయగలుగుతారు. समय के अनुसार आप लोगों का एक एक का स्वमान है विश्व कल्याणकारी। సమయ అనుసారంగా మీ ఒక్కొక్కరి యొక్క స్వమానమైంది విశ్వ కళ్యాణకారి. अब समय प्रमाण हर एक बच्चे को विश्व कल्याणी स्वरूप को प्रत्यक्ष करने का समय है। ఇప్పుడు సమయ ప్రమాణంగా ఒక్కొక్కరు విశ్వ కళ్యాణి యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షం చేసే సమయం ఇది. चारों ओर दुख अशांति बढ़ रही है। నలువైపులా దుఃఖము అశాంతి అనేది పెరుగుతూ ఉన్నది. आपके भाई आपकी बहिनें परिवार दुखी हो रहे हैं। మీ సోదరులు మీ సోదరీలు పరివారం అంతా దుఃఖీలుగా అవుతూ ఉన్నారు. तो आपको अपने परिवार पर रहम नहीं आता? మరి మీకు మీ పరివారం వారి పైన దయ అనేది కలగడం లేదా? अभी बाप दादा यही इशारा दे रहे हैं। ఇప్పుడు బాప్ దాదా ఇదే ఇషారా ఇస్తూ ఉన్నారు. स्व पुरुषार्थ के साथ विश्व सेवा। స్వయం యొక్క పురుషార్థం జత జతలో విశ్వ సేవ కూడా చేయాలి. जैसे वाचा की सेवा वर्तमान समय अच्छी धूमधाम से कर रहे हो, ఏ విధంగా వాచా సేవ వర్తమాన సమయంలో మీరు చాలా మంచిగా ధూమ్ధామ్గా అంటే నలువైపులా చాలా ఉమంగుత్సాహంతో చేస్తూ ఉన్నారు. बाप दादा अभी यही अटेंशन दिला रहे हैं। అయితే బాప్ దాదా ఇప్పుడు ఇదే అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. अपने भक्तों का कल्याणकारी बनो, మీ భక్తుల యొక్క కళ్యాణకారీలుగా అవ్వండి. क्योंकि यह संगम युग का बहुत बड़ा महत्व है। ఎందుకంటే ఈ సంగమ యుగాని యొక్క చాలా ఎక్కువ మహత్వం ఉన్నది. अभी संगम युग में जो चाहे जितना चाहे उतना बाप से सहयोग मिल सकता है। ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఎంత కావాలో ఎలా కావాలో అలా తండ్రి ద్వారా సహయోగం అనేది లభిస్తుంది. तो सुना क्या करना है अभी? ఇప్పుడు విన్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? मनसा सेवा को बढ़ाओ। మనసా సేవని పెంచుకోండి. अपने कार्य के प्रमाण जैसे ट्रैफिक कंट्रोल का टाइम फिक्स किया हुआ है। మీ కార్యక్రమానుసారంగా అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ పనులు ఉంటాయి కదా, దినచర్యలో వాళ్ళ కార్య అనుసారంగా ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ టైం ఫిక్స్ అయ్యి ఉంది కదా, ऐसे ही हर एक को मनसा सेवा का भी टाइम फिक्स करना चाहिए। అలానే ప్రతి ఒక్కరూ మనసా సేవ కోసం టైం ఫిక్స్ చేసుకోవాలి. जब ज्यादा दुख होगा उस समय सभी का अटेंशन उस हलचल में होगा। ఎప్పుడు ఎక్కువ దుఃఖం ఉంటుందో ఆ సమయంలో అందరి యొక్క అటెన్షన్ ఆ సమయంలో హల్చల్లో ఉంటుంది. लेकिन अभी मनसा सेवा का समय है, इसलिए हर बच्चे को अपने विश्व कल्याणी का स्वरूप इमर्ज करना है। అయితే ఇప్పుడు మనసా సేవ యొక్క సమయమైంది. అందువలన ప్రతి ఒక్కరూ తమ విశ్వ కళ్యాణి యొక్క స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోవాలి. अव्यक्त वाणी 5 मार्च 2012 पृष्ठ 1 2 आदि। అవ్యక్తవాణి తేదీ 5 మార్చి 2012. तो विनाश के टाइम पर जो सर्विसेबल बच्चे होंगे बाबा के, వినాశ సమయంలో ఎవరైతే తండ్రి యొక్క సర్వీసేబుల్ పిల్లలు ఉంటారో
उनको तो अभी भी बाबा से मदद मिलती है। వారికైతే ఇప్పుడు కూడా బాబా నుండి సహయోగం లభిస్తూనే ఉంటుంది. कौन सी चीज की मदद मिलती है? ఏ ఏ వస్తువు యొక్క సహయోగం లభిస్తుంది తండ్రి నుండి? అంటే ఏ విషయంలో తండ్రి నుండి సహయోగం లభిస్తుంది వారికి? बुद्धियों की मदद मिलती है। బుద్ధి యోగం యొక్క సహయోగం లభిస్తుంది. जो मेरे बच्चे बहुत सर्विस में लगे रहते हैं, నా పిల్లలు ఎవరైతే మంచిగా సర్వీసులో నిమగ్నమై ఉంటారో मैं उनको याद करता हूँ। అటువంటి పిల్లల్ని నేను స్మృతి చేస్తాను. तो याद की मदद मिलती है। తండ్రి యొక్క తలంపు యొక్క సహయోగం లభిస్తుంది వారికి. जिन बच्चों को अभी से ही याद की मदद मिल रही है, ఏ పిల్లలకైతే ఇప్పటి నుండే తండ్రి నుండి తలంపు యొక్క సహయోగం లభిస్తూ ఉందో विनाश के टाइम पर वो याद में तीखे हो जाएंगे या कमजोर रह जाएंगे। అటువంటి పిల్లలు వినాశ సమయంలో తలంపులో తీఖా అవుతారా? అంటే వాళ్ళ తలంపు చాలా తీవ్రగతిలో ఉంటుందా లేదా బలహీనంగా ఉంటుందా? और ही ज्यादा तीखे हो जाएंगे। ఇంకా వాళ్ళు తీవ్రగతిలో తలంపులో వినాశ సమయంలో ఉంటారు, మంచిగా తీవ్రగతిలో తలంపు చేస్తారు. तो याद में जो तीखे होंगे తలంపులో ఎవరైతే చాలా తీవ్రగతిలో ఉంటారో उनका योग बल ही सारा कार्य करेगा। వారి యొక్క యోగ బలమే అన్ని కార్యాలు చేస్తుంది. उनको भाग दौड़ की सेवा करने की दरकार ही नहीं। వాళ్ళు ఇక్కడ పరిగెత్తి అక్కడ పరిగెత్తి పరుగులు పెట్టి సేవ చేసే అవసరం ఉండదు వాళ్ళకి. వాళ్ళు యాదలో ఉంటే యాదే అన్ని కార్యాలని సంపన్నం చేసేస్తుంది. बाचा की ज्यादा सेवा करने की दरकार ही नहीं। ఇక్కడ అక్కడ పరుగులు పెట్టే అవసరము లేదు సేవ కోసం, లేదా వాచా ద్వారా వాచా సేవ చేసే అవసరం కూడా లేదు వారికి. ఎవరు తలంపులో తీవ్రగతిలో ఉంటారో వారికి. एक संकल्प में स्थिर हुए, ఒక్క సంకల్పంలో వాళ్ళు స్థిరమైపోయారు అంటే और जो चाहे सो संकल्प के आधार पर सिद्धि की। ఏం కావాలో అది సంకల్పం ఆధారంలో వాళ్ళకి సిద్ధి అనేది అయిపోతుంది. बाबा की याद में रहते हुए वही संकल्प सिद्ध हो जाएगा। బాబా తలంపులో ఉంటూ వాళ్ళు ఏం సంకల్పం చేస్తారో ఆ సంకల్పం వారికి సిద్ధి అయిపోతుంది. तो इससे बड़ी सेवा और क्या होगी? దీనికంటే పెద్ద సేవ ఏదైనా మరేదైనా ఉన్నదా? इतना आवाज फैलना चाहिए जो गवर्नमेंट तक यह आवाज जाए कि इस स्थापन द्वारा शांति सहज प्राप्त हो सकती है। ఈ మన యొక్క ఈ ఆవాజ్ అనేది నలువైపులా వ్యాపింపాలి అంటే గవర్నమెంట్ వరకు కూడా ఈ ఆవాజ్ అనేది వెళ్ళాలి. ఏమని? ఈ స్థాపనా కార్యం ద్వారానే శాంతి అనేది సహజంగా లభిస్తుంది అన్న విషయం గవర్నమెంట్ వాళ్ళకు కూడా తెలియాలి. जहाँ भी लड़ाई झगड़ा हो तो गवर्नमेंट द्वारा शांति दल के रूप में ऑफर भी हो सकती है। ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి, లేదా కొట్లాటలు హంగామా దంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు గవర్నమెంట్ వారి ద్వారా శాంతి దళం యొక్క రూపంలో మిమ్మల్ని ఆఫర్ కూడా చేయొచ్చు, వచ్చి ఇక్కడ శాంతి వైబ్రేషన్ని వ్యాపింప చేయండి అని. जैसे जेल आदि में भाषण लिए ऑफर होते हैं। ఏ విధంగా జైల్ మొదలైన స్థానాలలో భాషణ చేయడం కోసం ఆఫర్ చేస్తారు కదా, రాండి వీళ్ళందరినీ పరివర్తన చేసేందుకు అర్థం చేయించండి అని. అలా क्योंकि पापात्माओं को पुण्यात्मा बनाने का साधन है तब निमंत्रण देते हैं। ఎందుకనంటే పాపాత్ముల్ని పుణ్యాత్ములుగా తయారు చేసేటటువంటి సాధనమైంది ఇది. అందుకే కదా వాళ్ళు నిమంత్రణ ఇస్తారు. ऐसे ही कहाँ भी अशांति होगी तो यह शक्ति दल समझा जाएगा। ऐसी भी गवर्नमेंट द्वारा ऑफर होगी। అలానే ఎక్కడైనా అశాంతి వ్యాపిస్తూ ఉంది అంటే అక్కడ ఈ శక్తి దళ్ అని ఎవరినైతే వాళ్ళు తెలుసుకున్నారో గవర్నమెంట్ వాళ్ళు, ఎక్కడైతే శాంతి వైబ్రేషన్లు నలువైపులా వ్యాపిస్తున్నాయో వారిని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఆఫర్ చేస్తారు, వచ్చి ఇక్కడ శాంతి వైబ్రేషన్ని వ్యాపింప చేయండి అని. तब तो आफरीन गाई जावेगी। అప్పుడు మిమ్మల్ని వాళ్ళు వచ్చి స్వాగతం చేస్తారు కదా, రాండి అని మిమ్మల్ని ఆహ్వానం చేస్తారు. ऐसा कुछ प्लान बनाओ जो आवाज फैले चारों ओर। మిమ్మల్ని వాళ్ళు వచ్చి ఆహ్వానం చేస్తారు కదా, అప్పుడు అంతా మహిమ అనేది జరుగుతుంది. అయితే గవర్నమెంట్ వాళ్ళు అలా వచ్చి మిమ్మల్ని ఆహ్వానం చేసే విధంగా
ఇప్పుడు మీరు వైబ్రేషన్ని నలువైపులా వ్యాపింప చెయ్యండి. अशांति के बीच यह शांति सेफ्टी का साधन है। అశాంతి మధ్యలో ఈ శాంతి అనేది సేఫ్టీ యొక్క సాధనమైంది. ऐसे तुम प्रसिद्ध हो जावेंगे। అలానే మీరు చాలా ప్రసిద్ధి అయిపోతారు. ఎక్కడ అశాంతి అయినా గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని ఆఫర్ చేస్తారు, వచ్చి ఇక్కడ శాంతి వైబ్రేషన్ని వ్యాపింప చెయ్యండి అని. जैसे भट्टी के प्रोग्राम का गायन है, आग जलते हुए भी वह स्थान सेफ्टी रहा। ఏ విధంగా బట్టి ప్రోగ్రామ్ యొక్క గాయనం ఉన్నది. ఎక్కడో నిప్పులు అంటుకుంటేనూ ఆ స్థానం అనేది ఎక్కడైతే తలంపు యొక్క ప్రోగ్రాం జరుగుతూ ఉందో ఆ స్థానం సేఫ్టీగా ఉండింది అని. భలే నిప్పులు అంటుకున్నప్పటికిను ఏ విధంగా భోపాల్లో గ్యాస్ లీక్ అయింది, బ్రహ్మకుమారిస్కి ఏం కాలేదు అని ఆ రోజుల్లోనూ విన్నాం కదా. అలానే चारों ओर आग होगी, लेकिन यह एक ही स्थान शांति का है, ऐसा अनुभव करेंगे। భలే నలువైపులా అగ్ని అగ్ని నిప్పులు అంటుకున్నట్లుగా కనిపిస్తాయి. అయితే ఇది ఒక్క స్థానం అలా కనిపిస్తుంది, శాంతి యొక్క స్థానం. ప్రతి ఒక్కరూ ఇది అనుభూతి చేస్తారు. इसी स्थान से ही हमको सेफ्टी व शांति मिल सकती है। ఈ స్థానము నుండే మనకి సేఫ్టీ లేదా శాంతి అనేది లభిస్తుంది అన్న అనుభూతి ప్రతి ఒక్కరూ చేస్తారు. यह पालना का कर्तव्य बढ़ाओ। ఇలా పాలన యొక్క కర్తవ్యాన్ని పెంచుకోండి. वह तब होगा जब कोई एक ऐसा स्थान बनाओ जो विशेष योग अभ्यास का हो। మీరు అది అప్పుడే సాధ్యమవుతుంది. అటువంటి ఒక స్థానాన్ని తయారు చేయండి, అక్కడ విశేషంగా యోగం యొక్క అభ్యాసమే జరుగుతూ ఉండాలి. जिसमें जाने से ही ऐसे अनुभव करें कि ना मालूम हम कहाँ आ गए हैं। ఆ స్థానంలో ఎవరైనా అడుగు పెడుతూనే ఇలా అనుభవం చెయ్యాలి, మనం ఎక్కడొచ్చేసాం, ఎక్కడ చేరుకున్నాము, చాలా శాంత వైబ్రేషన్లు ఇక్కడ ఉన్నాయి అన్న అనుభూతి ప్రతి ఒక్కరికి కలవాలి. स्थान भी अवस्था को बढ़ाता है। ఆ స్థానం కూడా స్వయం యొక్క అవస్థని పెంచుతుంది. मधुबन का स्थान स्थिति को बढ़ाता है ना। ఏ విధంగా మధుబన్ యొక్క స్థానం ఏదైతే ఉందో అది స్థితిని వృద్ధి చేస్తుంది కదా. तो ऐसी कोई स्थान बनाओ जो कोई भी कब भी कोई परेशान दुखी आत्मा हो, चिंता में डूबी हुई हो, वह आने से ही महसूस करे हम कहाँ आए हैं। అయితే మీరు అటువంటి స్థానాన్ని తయారు చేయండి. ఎవరైనా ఎప్పుడైనా చాలా దుఃఖి పరేషాన్ ఆత్మలు, చింతల్లో మునిగినటువంటి వారే ఎందుకు కాకూడదు, వారు కూడా ఇలా అనుభూతి చెయ్యాలి. అక్కడికి వస్తూనే మేము ఎక్కడికి వచ్చాము అన్న అనుభూతి వాళ్ళకి కలగాలి. ऐसा प्लान बनाओ। అటువంటి ప్లాన్ తయారు చేయండి, అంటే అటువంటి ఒక సంఘటన తయారు చేయండి. అక్కడ అందరూ యోగయుక్త అవస్థలో ఉండేటటువంటి స్థానం. अव्यक्त वाणी 18 जून 1971 पृष्ठ 2 मध्यादि। అవ్యక్తవాణి తేదీ 18 జూన్ 1971. युद्ध के समय में ऐसी स्टेज पहले से ही प्रैक्टिस करके बनाई हुई हो। యుద్ధ సమయంలో అటువంటి స్టేజ్ మొదటి నుంచే ప్రాక్టీస్ చేసి తయారు చేసుకుని ఉండాలి అన్నారు. कि मैं ज्योतिबिंदु आत्मा। నేను జ్యోతిర్బిందు ఆత్మని. ఈ స్టేజ్ అనేది మనకి సహజంగా ఆ స్థితిలో మనం స్థితమయ్యి ఉండాలి. आत्मा के लिए कर रहे हैं, ఏం చేస్తున్నామో అదంతా ఆత్మ కోసమే చేస్తున్నాం. ऐसी प्रैक्टिस करें कर्मों की। అలాంటి ప్రాక్టీస్ చేయాలి, కర్మల యొక్క ప్రాక్టీస్. देह के लिए, अगर देह के लिए कर रहे हैं सदा ये ध्यान रहेगा, ఒకవేళ దేహం కోసం చేస్తున్నాము అని ఒకవేళ ఎల్లప్పుడూ ఈ స్మృతి ఉంది అంటే तो फिर क्या होगा? అప్పుడేమవుతుంది? आत्मा बनेंगे कि देह अभिमानी ही बनेंगे? అప్పుడు ఆత్మలు అవుతారా లేదా దేహాభిమానియే అయ్యే ఉంటారా? देह अभिमानी ही बने रहेंगे। దేహాభిమానులుగానే అయ్యే ఉంటారు. तो बताया जब लड़ाई शुरू होगी, అందుకే అన్నారు ఎప్పుడు యుద్ధం ప్రారంభం అవుతుందో, लड़ाई का मैदान होगा, ఎప్పుడు ఎదురుగా యుద్ధ మైదానం అనేది ఉంటుందో तो उस समय क्या होगा? అప్పుడు ఆ సమయంలో ఏమవుతుంది? हाँ? उस समय प्रैक्टिस कर सकेंगे? ఆ సమయంలో ప్రాక్టీస్ చేసేందుకు సమయం ఉంటుందా, స్థితి ఉంటుందా? నేను ఆత్మ జ్యోతిర్బిందు శరీరం కాదు
అప్పుడు అభ్యాసం చేయగలమా యుద్ధ మైదానం ఎదురుగా ఉన్నప్పుడు? नहीं कर सकेंगे। ఆ సమయంలో అలాంటి ప్రాక్టీస్ చేయలేము. అందుకని ముందు నుంచే ఈ అభ్యాసం అనేది ఉండాలి. जिनकी बुद्धि में युद्ध के समय याद है, ఎవరి బుద్ధిలో యుద్ధం జరిగే సమయంలో తలంపు ఉందో, తండ్రి తలంపు ఉంటుందో तो जीत हो सकती है। వారికి విజయం అనేది లభించవచ్చు, జయం అనేది జరుగుతుంది. जब शिव बाबा रखवाले हैं तो घबराहट कैसी? మన మన రక్షకుడు శివబాబా అయ్యారు అంటే మనకి భయం ఎందుకని? हम बच्चे टोटली विनाश देखेंगे क्या? పిల్లలైనటువంటి మనము అంతిమ టోటల్ వినాశం చూస్తామా? आपको संशय आ रहा है तो पूछ रहे हैं। నీకు సంశయం వస్తూ ఉంది, మీకు సంశయం వస్తూ ఉంది, అందుకే కదా ప్రశ్నిస్తూ ఉన్నావు. तो संशय बुद्धि नहीं 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 क्या? సంశయ బుద్ధి అనగానే ఆవిడ అన్నారు, లేదు లేదు బాబా నాకేం సంశయం లేదు అన్నారు. లేదు లేదంటే ఏం ప్రయోజనం? ఇప్పుడు ప్రశ్న అయితే అడిగేశావు కదా. पूछने की क्या बात है? ఇందులో ప్రశ్నించే అవసరం మాటే ఏముంది? पक्का है। ఇదైతే పక్కా. మనం ఈ కంటి ద్వారా వినాశాన్ని చూస్తాము. हम नहीं देखेंगे तो देखेगा कौन? మనం చూడలేదు అంటే వినాశాన్ని ఈ కంటితో మరెవరు చూస్తారు? जिसने अंत देखा उसने सब कुछ देखा। ఎవరైతే అంతిమాన్ని చూస్తారో వాళ్ళు అంతా చూసినట్లే. बाबा ने तो ऐसे बोला। బాబా మురళిలో అలానే చెప్పారు, జిస్నే అంత దేకా సబ్ కుచ్ దేకా. ఎవరైతే అంతిమాన్ని చూస్తారో వినాశ దృశ్యాల్ని, మరి వాళ్ళంతా అంటే స్థాపన కూడా చూస్తారు అని అర్థం. नहीं तो ब्रह्मा बाबा की कोटि में चले जाएंगे। లేదంటే బ్రహ్మా బాబా యొక్క మన కోటిలో వెళ్ళిపోతారు. అంటే బ్రహ్మా బాబా ఎలా వినాశాన్ని చూడలేదు కదా, అలా. विनाश का साक्षात्कार हुआ और ब्रह्मा बाबा ने क्या करना शुरू कर दिया? వినాశం యొక్క సాక్షాత్కారం ఎప్పుడైతే జరిగిందో ఆయనకి, అప్పుడు ఆయన ఏం చేశారు? रोना शुरू कर दिया। ఆయన ఏడ్ చేశారు వినాశ దృశ్యాలని చూసి. तो वो स्वर्ग देखा हो ना आंखों से? ఆయన స్వర్గాన్ని చూసారా ఈ కంటి ద్వారా? है చూడగలిగారా? नहीं देखा। చూడలేకపోయారు. न विनाश देखा न स्वर्ग देखा। ఆయన వినాశము చూడలేకపోయారు, స్వర్గాన్ని చూడలేకపోయారు. बाबा ने कहा तुम बच्चे पूरे विनाश को देखोगे। బాబా అన్నారు, పిల్లలైన మీరు పూర్తి వినాశనాన్ని చూస్తారు అని. कौन बच्चे देखेंगे? ఏ పిల్లలు చూస్తారు? जिन बच्चों में योग बल ज्यादा होगा, ఏ పిల్లల్లో అయితే యోగ బలం ఎక్కువగా ఉంటుందో వారు. वो नंबरवार पूरा विनाश देखेंगे। నంబర్ వారుగా అందరూ పూర్తి వినాశనాన్ని చూస్తారు. पावरफुल आत्माएं पूरा विनाश देखेंगी या कमजोर आत्माएं पूरा विनाश देखेंगी? ఎవరు శక్తిశాలి ఆత్మలు అయ్యుంటారో వారు పూర్తి వినాశనాన్ని చూస్తారా, లేక ఎవరైతే బలహీన ఆత్మలు ఉంటారో వారు పూర్తి వినాశనాన్ని చూస్తారా? ब्रह्मा बाबा బ్రహ్మా బాబా है, साक्षात्कार मात्र हुआ तो रोने लगे। బ్రహ్మా బాబా కేవలం సాక్షాత్కారాలు అయినంత మాత్రానే ఆయనకి ఏడుపు వచ్చేసింది. तो योगी आत्मा कहें कि भोगी आत्मा कहें? మరి అటువంటి వారిని యోగి ఆత్మలు అని అనవచ్చునా, భోగి ఆత్మ అని అనవచ్చునా? వినాశం అయితే చూడనే లేదు, వినాశ సాక్షాత్కారం చూసినంత మాత్రానే ఆయన ఏడ్చేశారు. भोगी होंगे। భోగి ఆత్మ అయ్యారు కదా. अंतिम समय आती है तब हाहाकार चलते हैं ना बाबा। जब अंतिम समय आती है तब हाहाकार चलते हैं ना बाबा। हाहाकार। दुनिया में हाँ और खून की नदियाँ बहती है ना बाबा। हाँ, खून की नदियाँ तो అంతిమ సమయంలో ఎప్పుడైతే ఆహాకారాలు జరుగుతాయో, యుద్ధం జరుగుతుందో, అప్పుడు రక్తపు నదులు ప్రవహిస్తాయి కదా. రక్తపు నదులు तृतीय विश्व युद्ध में पहले ही बहेंगी। మూడవ విశ్వ యుద్ధంలో మొదటే రక్తపు నదులు ప్రవహిస్తాయి. उसके बाद होगा चतुर्थ विश्व युद्ध। దాని తరువాత 4వ విశ్వ యుద్ధం జరుగుతుంది. तब होगा अंतकाल। అప్పుడు
నాలుగో విశ్వయుద్ధంలోనే అంతిమ సమయం అనేది అవుతుంది. అంతిమ సమయం దాన్ని అంటారు. మూడో విశ్వయుద్ధాన్ని అంతిమ సమయము అనరు. మూడో విశ్వయుద్ధంలో కూడా రక్తపు నదులు ప్రవహిస్తాయి. आखिरी प्रयाण काल, చివరి ప్రయాణ కాలం అది నాలుగో విశ్వయుద్ధము అంటే. तब बाबा की बच्चे की अवस्था कैसी होनी चाहिए बाबा? तब ఆ సమయంలో తండ్రి పిల్లల యొక్క అవస్థ ఎలా ఉండాలి బాబా అని అడిగారు. एकदम आत्मिक स्थिति होनी चाहिए अंत में, ఏకదం ఆత్మిక స్థితి ఉండాలి కదా అంతిమంలో, या देवान की स्थिति होनी चाहिए. లేక దేహాభిమాన స్థితిలో ఉండాలనా? तो बस ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. तो प्रैक्टिस करनी चाहिए. प्रैक्टिकली होनी चाहिए. ప్రాక్టీస్ చేయాలి కదా అంటే ప్రాక్టికల్లో ఉండాలి ఆత్మిక స్థితి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అప్పుడు ప్రాక్టికల్లో ఉండాలి, స్వతహాగానే ఉండాలి. आत्मिक स्थिति होगी तो देह की परवाह नहीं रहेगी. అప్పుడు ఆత్మిక స్థితి ఉంది అంటే ఈ దేహాన్ని అప్పుడు ఎవ్వరేమీ లెక్క చేయరు. देह भले बर्फ में दब जाए, దేహం భలే మంచులో కప్పబడిపోయినప్పటికీ ఏమీ లెక్క చేయరు. आत्मा कहाँ उड़ी हुई होगी? అప్పుడు ఆత్మ ఎక్కడ ఎగిరిపోయి ఉంటుంది? మన బుద్ధితో मन बुद्धि रूपी आत्मा ऊंची स्टेज में चली जाएगी. మన బుద్ధి రూపీ ఆత్మ ఉన్నతమైన స్టేజ్లో వెళ్ళిపోతుంది. तो डर नहीं लगता. हाँ जी. అప్పుడు భయం అనేది అనిపించదు. डर देवानी को लगता है या आत्माभिमानी को डर लगता है? దేహాభిమానులకి భయం అనిపిస్తుందా లేక ఆత్మాభిమానులకు భయం అనిపిస్తుందా? मैं देह हूँ तो डर रहता है कोई देह को मार देगा, काट देगा. నేను దేహము అని అనుకుంటే అప్పుడు భయం అనిపిస్తుంది, ఎవరైనా నన్ను చంపేస్తారేమో, నన్ను పొడి చేస్తారేమో అని. तभी तो डर लगता है. దేహం అని అనుకున్నప్పుడే కదా భయం అనిపిస్తుంది. देह हूँ ही नहीं, मैं आत्मा हूँ. నేను దేహం కాదు, నేను ఆత్మని. ज्योति बिंदु हल्की फुल्की आत्मा. జ్యోతిర్బిందు చాలా తేలికగా ఉండేటటువంటి ఆత్మని, ప్రకాశిస్తున్నటువంటి జ్యోతిర్బిందు ఆత్మని. देह तो भारी होती है. దేహం అయితే చాలా బరువుగా ఉంటుంది, तो नीचे ही धरी रहती है. అందుకని ఆ బరువుగా ఉన్న కారణంగా కిందే ఉండిపోతుంది. आत्मा तो हल्की फुल्की ऊपर हो जाती है. ఆత్మ అయితే చాలా తేలికగా ఉండేటటువంటి ఆత్మ, అందుకని ఆత్మ పైన ఎగిరిపోతుంది, आज అంటే ఉన్నత స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. से 70 साल पहले एटम बमों का नाम निशान नहीं था. ఈ రోజుకి 70 సంవత్సరాల క్రితం, అంటే ఈ మురళి షాయద్ 2005-6లో నడిచింది. 70 సంవత్సరాల క్రితం యాటమ్ బాంబుల పేరే వినలేదు ఎవరు. क्योंकि 70 साल पहले भगवान ही नहीं आया हुआ था. 70 సంవత్సరాల క్రితం భగవంతుడే రాలేదు ఈ సృష్టిపైకి. 70 साल के अंदर ही ये एटमिक एनर्जी भयंकर बारूद तैयार हो गई. 70 సంవత్సరాల తర్వాతనే ఈ అటమిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అణుబాంబులు చాలా భయంకరంగా తయారైపోయాయి. इस एटमिक एनर्जी से सारी दुनिया का ध्वंस होगा. ఈ అటమ్ బాంబుల ద్వారా మొత్తం ప్రపంచం అనేది ధ్వంసం అయిపోతుంది, విధ్వంసం అయిపోతుంది. सबको अपने शरीर छोड़ने पड़ेंगे. అందరూ తమ తమ శరీరాలని వదిలిపెట్టాల్సి వస్తుంది. कौन बचेंगे? అప్పుడు ఎవరు మిగులుతారు? वो बचेंगे जिन्होंने याद की युक्ति सीखी होगी. ఎవరు మిగులుతారు అంటే ఎవరైతే తలంపు యొక్క యుక్తుల్ని మంచిగా నేర్చుకుని ఉంటారో వారే మిగలగలరు ఈ అంతిమ భయంకర యుద్ధంలో. भगवान बाप की गहरी याद में ऐसी तल्लीनता हो जाए భగవంతుడైనటువంటి తండ్రి యొక్క స్మృతిలో అలా మునిగిపోవాలి, తల్లీనమైపోవాలి, లవలీనమైపోవాలి.
जो श्वास प्रश्वास लेना भी भूल जाए, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలో కూడా వదలడం తీసుకోవడం జరుగుతాయి కదా శ్వాస, అది కూడా మర్చిపోవాలి. అంతగా తండ్రి తలంపులో లవలీనమైపోవాలి. एटमिक विस्फोट उनको असर ही नहीं करेंगे. అప్పుడు మనం శ్వాస తీసుకోవడం వదిలిపెట్టడం మర్చిపోయాము అనుకోండి, అప్పుడు యాటమ్ బాంబుల యొక్క ప్రభావం వారిపైన ఏమీ పడదు. అప్పుడప్పుడు ఎంతో దూరంలో యాటమ్ బాంబు పేలుతుంది, అయితే దాని వాసన చూస్తూనే మనుషులు మూర్ఛితులైపోవడమో చనిపోవడమో జరుగుతుంది. విషవాయువు కదా, ఆ కారణంగా ఎప్పుడు మనం శ్వాస ప్రతి శ్వాసలు తీసుకోవడం కూడా ఆపేసి బాబా తలంపులో నిమగ్నమై కూర్చున్నాము అంటే అప్పుడు మనకి ఆ ఆటం బాంబు యొక్క దుర్గంధం యొక్క ప్రభావం మన పైన పడదు. जो बदबू फैलेगी वो उनको प्रभावित नहीं करेगी. ఆ ఆటం బాంబు యొక్క దుర్గంధం ఏదైతే వ్యాపిస్తుందో నలువైపులా దాని ప్రభావం వారికి ఏమీ పడదు. बाकी जिन्होंने उस योग की राजयोग की प्रक्रिया को नहीं सीखा होगा, అయితే ఎవరైతే రాజయోగం యొక్క ప్రక్రియ నేర్చుకోలేదో మంచిగా, उनको तो जबरियन शरीर छोड़ना ही पड़ेगा. అటువంటి వారైతే తప్పక బలవంతంగానైనా సరే శరీరం వదలాల్సే పడుతుంది. हाय हाय करके शरीर छोड़ेंगे అయ్యో అయ్యో అంటూ శరీరాలు వదలాల్సి వస్తుంది. और अंत मते तो अनेक जन्मों के लिए गति बन जाएगी. అయ్యో అయ్యో అంటూ శరీరం వదిలారు దుఃఖీగా అంటే అంతుమతే సోగతే, అంటే అనేక జన్మల వరకు అదే గతి ప్రాప్తి అనేది అవుతుంది. आने वाली जो दुनिया है मारा मारी की, రాబోయేటటువంటి సమయం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రపంచంలో, అంటే మారామారి అంటే ఒకరినొకరు కొట్టుకోవడం చంపుకోవడం ఇలాంటి సమయం అనేది రానున్నదో, अभी भी टेंशन लगातार बढ़ते चले जा रहे हैं. ఇప్పుడు కూడా ఈ ఒత్తిడి టెన్షన్లు అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ये टेंशन अपने को अटेंशन रखने के लिए ఇటువంటి టెన్షన్ పరిస్థితుల్లోనూ స్వయం పైన అటెన్షన్ అనేది ఉంచుకోవాలి. परमात्मा बाप हमको ये आकर के तरीका बताते हैं. పరమాత్ముడైనటువంటి తండ్రి వచ్చి ఇప్పుడు మనకి ఈ విధానాన్ని నేర్పిస్తున్నారు. कि आत्मिक स्थिति में स्थित होकर के ఆత్మిక స్థితిలో స్థితులయ్యి ఉండండి అని. इससे अखंड शांति मिलेगी. దీనివల్ల అఖండ శాంతి అనేది లభిస్తుంది. अखंड विश्वास पैदा होगा. అప్పుడు అఖండ విశ్వాసం అనేది ఉత్పన్నం అవుతుంది. विल पावर आएगी. అప్పుడు విల్ పవర్ అంటే సంకల్ప శక్తి కూడా వస్తుంది. स्थितियों परिस्थितियों समस्याओं దృఢ సంకల్ప శక్తి, స్థితి పరిస్థితి ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటన్నిటిలో से मुकाबला करने की ताकत आएगी. వాటన్నిటి నుండి ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. इतनी शक्ति पैदा होती है कंसंट्रेशन से, మనసుని ఏకాగ్రం చేయడంలో ఇంత శక్తి అనేది లభిస్తుంది. कि सारी दुनिया एक तरफ हो जाए భలే మొత్తం ప్రపంచం ఒకవైపు అయిపోయినప్పటికీ और एक आत्मा जो आत्म स्थिति में स्थित है, जिसका गीता में गायन है, ఒక్క ఆత్మ ఎవరైతే ఆత్మిక స్థితిలో స్థితులై ఉన్నారో వారి గురించి భగవద్గీతలో కూడా గాయనం ఉన్నది, स्वरूपनिष्ठ है, స్వరూపనిష్ట అని. वो एक तरफ हो जाए ఆయన ఒకవైపు, మొత్తం ప్రపంచం ఒకవైపు, तो सारी दुनिया का मुकाबला करने की विल पावर उसमें पैदा हो सकती है. మొత్తం ప్రపంచంలో ఉండే ఆత్మలందరినీ ఎదిరించే విల్ పవర్ అంటే సంకల్ప శక్తి ఆయనలో వస్తుంది. ఎవరు? ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి వారిలో. बाप के स्नेही बच्चों को, याद में रहने वाले बच्चों को कुछ भी हो नहीं सकता. తండ్రి యొక్క స్నేహి పిల్లలకు, తలంపులో ఉండేటటువంటి తండ్రి పిల్లలకు ఎప్పుడూ ఏమీ జరగదు. याद की कमजोरी होगी तो थोड़ा सा सेक आ भी सकता है. తలంపులో ఎవరైనా బలహీనంగా ఉన్నారు అంటే వారికి కొంచెం సెగ తగలొచ్చు. याद की छत्र छाया है तो कुछ भी हो नहीं सकता. తలంపు యొక్క ఛత్ర ఛాయ ఉంది అంటే అటువంటి వారికి ఏమీ జరగనే జరగదు. बाप दादा किसी न किसी साधन से बचा देते हैं.
అటువంటి వారికి ఏమి జరగడానికి సాధ్యమే లేదు. బాప్ దాదా ఏదో ఒక సాధన ఆధారంగా వారిని రక్షిస్తారు. अव्यक्त वाणी 3 दिसंबर 1984 पृष्ठ 2 अंक। అవ్యక్త వాణి 3 డిసెంబర్ 1984. जब विनाश होगा उस समय कोई तलवार लेकर के या बंदूक लेकर के भी हमारे ऊपर आक्रमण करने के लिए आ जाएगा। ఎప్పుడు వినాశం సమయం వస్తుందో ఆ సమయంలో ఎవరైనా మనల్ని తుపాకీ తీసుకునో లేదో పెద్ద తల్వార్ అంటే కత్తి తీసుకునో రావచ్చు మనల్ని పొడి చేయడానికి, కాల్ చేయడానికి. बिल्कुल मारने के ऊपर ही आमादा हो जाएगा। పూర్తిగా మనల్ని చంపేయడానికి ఆయన పూర్తిగా ప్రయత్నం చేయొచ్చు. तो भी हमारी आत्मिक स्थिति के आधार पर उसको भयंकर साक्षात्कार होगा। అప్పుడు కూడా మన ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం మనలో పక్కాగా ఉంది అంటే అప్పుడు వాళ్ళకి భయంకర సాక్షాత్కారం అవుతుంది. अब भाग खड़ा होगा। చంపడానికి ఎవరైతే వచ్చారో పూర్తిగా నరకేయడానికి లేదా మనల్ని కాల్చివేయడానికి అటువంటి వాళ్ళు కూడా భయపడి పారిపోతారు. कुरान में भी लिखा है जब कयामत होती है ఖురాన్లోనూ రాయబడింది ఎప్పుడు వినాశ సమయం అనేది ఆసన్నం అవుతుందో तो खुदा के बंदे बहुत मौज में रहते हैं। ఎవరైతే భగవంతుని యొక్క సంతానులు ఉంటారో వారు చాలా మౌజ్ అంటే ఆనందంలో ఉంటారు. उनके ऊपर कोई तकलीफ नहीं आती है, तकलीफ उनको महसूस नहीं होती। వారి పైన ఏ ప్రకారమైనటువంటి కష్టాలు వారికి అనుభవం కానే కావు. అంటే వాళ్ళకి అనుభూతి జరగదు, వాళ్ళు ఆనందంతో మజాగా ఉంటారు. तो बंदे कब कहे जाएंगे? భగవంతుని యొక్క బందే అంటే సంతానులు అని ఎప్పుడు పిలువబడతారు? जब देवान में रहना बंद करे। ఎప్పుడైతే దేహాభిమానంలో ఉండడం వదిలిపెట్టేస్తారో అప్పుడు. क्या देवान में रहना बंद करें तो खुदा के बंदे। దేహ అభిమానంలో ఉండడం మానేశారు అంటే అప్పుడు ఖుదాకి బందీ అంటే భగవంతుని యొక్క సంతానులు. और देवान अगर आता रहता है ఒకవేళ దేహాభిమానం వస్తూ ఉంటుంది అంటే तो कहेंगे अभी खुदा के बंदे नहीं है। అంటే ఇప్పుడు భగవంతుని యొక్క సంతానులు అవలేదు అని అర్థం. गंदे है। బందే భగవంతుని యొక్క బందే కాదు, గందే. గందే అంటే చెడ్డవాళ్ళు, మురికి వాళ్ళు అని అర్థం. तो सुबह से लेकर के शाम तक ये प्रैक्टिस करें पक्की पक्की। क्या ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇది అభ్యాసం చెయ్యాలి. ఏ అభ్యాసం? పక్కా పక్కా అభ్యాసం. कि हम ज्योति बिंदु आत्मा है और दूसरी भी आत्मा जो जरूर मिलती है जुलती है। మనం జ్యోతిర్బిందు ఆత్మలమే. మనము రోజంతా ఎవరినైతే కలుస్తామో, ఎవరినైతే చూస్తూ ఉంటామో, संपर्क संबंध में आती है उनको भी हम क्या देखें? ఎవరైతే మన సంబంధ సంపర్కంలో వస్తారో వారిని కూడా మనం ఏం చూడాలి? ज्योति बिंदु आत्मा है। జ్యోతిర్బిందు ఆత్మ రూపంలోనే చూడాలి వారిని కూడా. तुमको हिंसा करनी ही नहीं है। మీరైతే ఎప్పుడు కూడా హింస అనేది చేయరాదు. फिर भी अपने बचाव के लिए बाप को याद करते रहो। అయినప్పటికీను మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు తండ్రిని తలంపు చేస్తూ ఉండండి. क्या हमारा रक्षा कवच कौन सा होगा? మన రక్షా కవచం ఏమైంది? दुनिया हिंसक बनेगी, భలే ప్రపంచంలో వారు హింసకులు అవుతారు. आक्रामक बनेगी, ఆక్రమక్ అంటే వేరే వారిపైన ఆక్రమణ చేస్తారు. मारामारी करेगी। చంపడం, తన్నడం చేస్తూ ఉంటారు. लेकिन हमको कोई प्रकार की हिंसा नहीं करनी है। అయితే మనం మాత్రము ఏ ప్రకారమైనటువంటి హింస అనేది చేయరాదు. बाप की याद में रहना है। కేవలం మన పని అయింది మనం తండ్రి తలంపులో ఉండాలి. ऐसे नाजुक समय आने हैं जिसमें याद की शक्ति ही सेफ्टी का साधन बनेगी। ముందు ముందుకి అటువంటి సున్నితమైన సమయం అనేది రానున్నది. అందులో కేవలం తలంపు యొక్క శక్తియే సేఫ్టీ యొక్క సాధనం అవుతుంది. जैसे स्थूल रूप में वर्तमान समय मिलिट्री सेफ्टी का साधन है ना, ఏ విధంగా స్థూల రూపంలో వర్తమాన సమయంలో మిలిటరీ సేఫ్టీ యొక్క సాధనమైనది కదా.
ऐसे याद की शक्ति आपके चारों ओर सर्व शस्त्रधारी सेफ्टी के साधन है। అలానే తలంపు యొక్క శక్తి మీ యొక్క నలువైపులా సర్వశస్త్రధారి సేఫ్టీ యొక్క సాధనమైంది తలంపు. इसलिए सदा स्वयं को, सेवा स्थान को व प्रवृत्ति के स्थान को और आने वाले सर्व सेंटर्स के विद्यार्थियों को याद की शक्ति स्वरूप वृत्ति और वायुमंडल में लाओ। అందువలన సదా స్వయాన్ని, సేవా స్థానాన్ని మరియు ప్రవృత్తి యొక్క స్థానాన్ని మరియు సర్వ సెంటర్లలో వచ్చేటటువంటి విద్యార్థులను తలంపు యొక్క శక్తి స్వరూప వృత్తి మరియు వాయుమండలంలోకి తీసుకురండి. अभी साधारण याद की स्थिति सेफ्टी का साधन नहीं बन सकती। ఇప్పుడు సాధారణ తలంపు యొక్క స్థితి సేఫ్టీ యొక్క సాధనం అవడానికి సాధ్యం లేదు. हार और वार, హార్ మరియు వార్. హార్ అంటే ఓటమి మరియు వార్ అంటే ఆక్రమణ. माया की किसी भी प्रकार की हार और व्यक्ति तथा वायुमंडल का वार साधारण याद वालों को धोखे में ला देगा। మాయ యొక్క ఏ ప్రకారమైనటువంటి ఓటమి, ఏదైనా ప్రకారాన్ని ఓటమి మరియు వ్యక్తి మరియు వాయుమండలం యొక్క ఆక్రమణ సాధారణ తలంపులో ఉండేటటువంటి వారిని మోసగిస్తుంది. इसलिए बाप दादा पहले से ही सभी बच्चों को इशारा दे रहे हैं कि शक्तिशाली याद का वायुमंडल बनाओ। అందుకే బాప్ దాదా మొదటి నుండే పిల్లలకి ఇషారా ఇస్తున్నారు, శక్తిశాలి తలంపు యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. जिससे स्वयं भी सेफ, ब्राह्मण आत्माओं को भी सहयोग और अन्य अज्ञानी आत्माओं को भी आपकी शांति और शक्ति का सहयोग मिलेगा। దీని నుండి స్వయం కూడా సేఫ్టీగా ఉండొచ్చు, మరి బ్రాహ్మణ ఆత్మలకు కూడా సహయోగం లభిస్తుంది, మరియు అన్య అజ్ఞాని ఆత్మలకు కూడా మీ యొక్క శాంతి మరియు శక్తి యొక్క సహయోగం లభిస్తుంది. अव्यक्त वाणी 21 नवंबर 1984 पृष्ठ 1-2 आदि। అవ్యక్తవాణి తేదీ 21 నవంబర్ 1984. तुम्हारे साथ सर्वशक्तिमान बाप है। మీ జతలో సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క జత ఉన్నది. तुम पूरे याद में रहेंगी। మీ జతలో సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారు, మీరు పూర్తి స్మృతిలో ఉన్నారు అంటే తండ్రి తలంపులో, तो कुछ भी नहीं होगा। అప్పుడు మీకు ఏమీ అవదు. वो कोई तुम्हारा सामना करे, ఎవరైనా మీ ముందు వచ్చి ఎదిరించని మిమ్మల్ని, कोई भी तुम्हारे सामने आएगा ना, ఎవరైనా మీ ఎదురుగా వచ్చారు అంటే వస్తారు కదా, तो उनको झट कोई न कोई भयंकर साक्षात्कार हो जाएगा। వాళ్ళకి వెంటనే ఏదో ఒక భయంకరమైన సాక్షాత్కారం అనేది అయిపోతుంది. ఒకవేళ మీరు తలంపులో ఉన్నారు అంటే और वो डर करके भाग जाएगा। మరి వాళ్ళు భయపడి పారిపోతారు. कब? ఎప్పుడు? जब तुम पक्का पक्का याद में रहेंगी। ఎప్పుడైతే మీరు పక్కా యాదులో ఉంటారో, తండ్రి స్మృతిలో ఉంటారో, అప్పుడు వారికి భయంకర సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు వాళ్ళు భయపడి పారిపోతారు. पहले भी तुमको साक्षात्कार कराया हुआ है। మొదట కూడా మీకు అలా సాక్షాత్కారాలు చేయించి ఉన్నారు. आदि की बात दिलाई। యజ్ఞం యొక్క ఆది మాటలు స్మృతి ఇప్పించారు. कहाँ भी जाती हो
मानो जंगल में जाती हो భలే ఎక్కడికైనా వెళ్తారనుకోండి, భలే అడవిలోకే వెళ్తారనుకోండి, या वहाँ रहना पड़ता है, లేదా అటువంటి వాతావరణంలో ఒంటరిగా ఉండాల్సి పడుతుంది అనుకోండి, और फिर वहाँ तुम्हारे कोई दुश्मन चोर चकार आते हैं, అక్కడ ఎవరైనా మీ శత్రువులు లేదా దొంగలు దోపిడీదారులు వచ్చారనుకోండి, और तुम शिव बाबा को पुकारती हो, అప్పుడు మీరు శివబాబాని పిలుస్తారు అనుకోండి, శివబాబా శివబాబా అని. और तुम समझती हो कि वो कोई राक्षस है, మరి మీరు అనుకుంటారు వీళ్ళెవరో పెద్ద రాక్షసులు అని. वो सब तुम देखती हो परंतु वो भाग जाते हैं. అయితే మీరు శివబాబా శివబాబా అని మంచిగా స్మృతి చేశారు పక్కాగా అంటే వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడి పారిపోతారు. तो ऐसे समय में भी तुम्हारे सामने कोई भी जन नहीं आने का है, అటువంటి సమయంలోనూ మీ ఎదురుగా ఎవ్వరూ రానే రారు. परंतु जो याद में पक्की है, అయితే ఎప్పుడు యాదులో మీరు పక్కాగా ఉంటారో అప్పుడు एकदम అంటే ఇంకెవ్వరి స్మృతి రాకూడదు, ఒక్క తండ్రి స్మృతినే ఉండాలి పక్కాగా. उनके लिए ये बात है. అటువంటి వారికి ఈ మాట వర్తిస్తుంది. ఎటువంటి వాతావరణంలో ఉన్నప్పటికినో, ఎటువంటి అంటే పరిస్థితుల్లో చిక్కుకున్నప్పటికినో తండ్రి తలంపులో ఉన్నారు అంటే మీరు సేఫ్టీగా ఉంటారు. మీ జతలో ఏమీ అటువంటి జరగకూడని విషయం జరగదు. उस समय तक अपना याद का पुरुषार्थ पूरा करते हैं, మీరు మంచిగా తలంపులో ఉంటూ తలంపు యొక్క పురుషార్థం పూర్తిగా పక్కాగా చేశారు అంటే कि मेरा तो एक शिव बाबा, दूसरा बचाने वाला कोई नहीं. నాకైతే ఒక్క శివబాబా, నన్ను రక్షించేవారు మరి ఇంకెవ్వరూ లేరు అన్న స్టేజ్ ఉండాలి. पहले तो 20 मेगावाट के पंप थे, तो उससे हिरोशिमा नागासाकी खत्म हुए. अभी तो 1000 मेगावाट के पंप है, तो उससे बच्चे कैसे बच जाएंगे बम से? ఎవరో మాతాజీ అడిగారు, ఇప్పుడు మొదట అయితే 20 మెగావాట్ల బాంబులు ఉండేటివి, ఇప్పుడైతే వేల మెగావాట్ల బాంబులు తయారయ్యాయి. ఇప్పుడు యుద్ధం మొదలైంది అంటే పిల్లలు ఎలా రక్షింపబడతారో ఆ యుద్ధం నుండి దేశాలే నష్టమైపోతాయి కదా, మరి అందులో మేమెలా తండ్రి పిల్లలు ఎలా రక్షించగలరు అని అడిగారు. जो 20 मेगावाट के थे उसमें भी बच गए. तो पावर कम थी, 20 మెగావాట్ల బాంబులు ఏదైతే ప్రయోగం చేశారో అవైతే తక్కువ శక్తి కలిగినటువంటి బాంబులు. कम पावर होने के बावजूद भी తక్కువ పవర్ కలిగినటువంటి బాంబులు అయినప్పటికీను उस समय जो ज्ञान योग की पावर थी, ఆ సమయంలో అవి చాలా తక్కువ పవర్ కలిగినటువంటి బాంబులు అయినప్పటికీను ఎవరిలో అయితే జ్ఞాన యోగాల శక్తి ఉండనో वो कमजोर थी, संपन्न स्टेज में थी या अधूरी स्टेज में थी. ఆ జ్ఞాన యోగాల యొక్క శక్తి ఆ సమయంలో బలహీనంగా ఉండనా శక్తిశాలిగా ఉండనా? अधूरी स्टेज में थी. ప్రారంభంలో జ్ఞాన యోగాల పరిపక్వ స్టేజ్ లేదు, అసంపూర్ణ స్టేజ్. माने ईश्वरीय पावर कम थी, ఆ సమయంలో ఈశ్వరీయ పవర్ కూడా తక్కువగా ఉండెను. प्रचार प्रसार उतना ज्यादा नहीं हुआ था. और ఆ సమయంలో ప్రచార ప్రసారాలు కూడా ఇంతగా జరగలేదు, ఎప్పుడు ఆ బాంబులు వేయడం జరిగిందో అప్పుడు. अभी మరి ఇప్పుడు वो एटॉमिक एनर्जी हजारों हजार पावर की भले तैयार हुई है, భలే ఆ అటమిక్ ఎనర్జీ వేల మెగావాట్ల పవర్తో తయారయ్యి ఉన్నాయి. लेकिन जो ईश्वरीय पावर है అయితే ఈశ్వరీయ శక్తి ఏదైతే ఉందో
ईश्वरीय पावर की आत्मिक एनर्जी है। ఈశ్వరీయ పవర్ యొక్క యాటమ్ యొక్క ఎనర్జీ అంటే ఆత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో वो पावरफुल तैयार हो गई। ఇప్పుడు ఆత్మ యొక్క శక్తి కూడా చాలా శక్తిశాలిగా తయారైపోయింది. तो बचने की संभावना है या नहीं है? ఇప్పుడు రక్షింపబడే సంభావన అంటే మార్గం ఉందా లేదా? उस समय विकास नहीं हुआ था। ఆ సమయంలో అంతగా జ్ఞానయోగాల వికాసం జరగలేదు, అభివృద్ధి అవ్వలేదు. कहेगा आत्मिक पावर का। ఆత్మిక పవర్ యొక్క వికాసం అంతగా లేదు ప్రారంభంలో. और अभी మరి ఇప్పుడు आत्मिक पावर का विकास हो चुका है। ఇప్పుడు ఆత్మిక పవర్ యొక్క వికాసము అంటే అభివృద్ధి అనేది చాలా మంచిగా అయ్యింది. इसलिए जिनमें आत्मिक शक्ति का विकास हुआ है, ఎవరెవరిలో అయితే ఆత్మిక శక్తి యొక్క వికాసము అంటే అభివృద్ధి అనేది అయిందో वो बचेंगे। వారు రక్షింపబడతారు. जो कुरान में भी लिखा हुआ है, जब ఖురాన్లో కూడా రాయబడినది कयामत बर्पा होगी तो खुदा के बंदे बड़े आराम से रहेंगे। ఎప్పుడు వినాశ సమయం ఆసన్నం అవుతుందో అప్పుడు ఖుదా యొక్క బందే అంటే సంతానులు చాలా ఆనందంతో జీవనయాపన చేస్తారు. और जो दूसरे वो मरते खपते रहेंगे। మరి మిగతా వారు ఎవరైతే ఉంటారో వారు యాటమ్ బాంబుల కారణంగా చనిపోతూ కాలిపోతూ అలా చాలా భయంకర పరిస్థితుల్లో ఉంటారు. तो वो कहेंगे मिरुआ मौत मलूका शिकार। అప్పుడు మీరు అంటారు మిల్వా మౌత్ మలూకా షికార్ అంటే పిల్లికి ఎలుకకి ప్రాణ సంకటం, ఎలుకకి చలగాటం అని. अभी तो एटम बम बन चुके हैं। ఇప్పుడైతే యాటమ్ బాంబులు తయారైపోయి ఉన్నాయి. दुनिया की हालत दिन ब दिन खराब होती चली जा रही है। ప్రపంచ పరిస్థితులు కూడా రోజు రోజుకి చెడిపోతూ ఉన్నాయి. पता नहीं कब क्या शुरू हो जाए। ఎప్పుడు ఏం ప్రారంభం అయిపోతుందో, ఎక్కడి నుంచి ఏ యుద్ధం ప్రారంభం అవుతుందో తెలీదు. बालू को ढेर पे दुनिया खड़ी हुई है। బాంబుల యొక్క అంటే బాలూకా డేర్ పర్ అంటే ఇసుకలో ఇల్లు కడతారు కదా, అలా ఈ ప్రపంచం ఇప్పుడు ఇసుక పునాది పైన నిలబడి ఉన్నది. तो समझते भी हो कि बिना सामने खड़ा है, इनसे पहले हमको मजबूत होकर के जाना है। ఇది అందరికీ తెలుసు కూడా. ఇప్పుడు వినాశం ఎదురుగానే నిలబడి ఉంది. వినాశానికి ముందే ఇప్పుడు మనం తలంపు యొక్క అభ్యాసంలో స్ట్రాంగ్ అయ్యి వెళ్ళాలి అన్న విషయం. विनाश का जो मुकाबला कर सकेंगे वो ही मुकाबला कर सकेंगे। వినాశనాన్ని వాళ్ళే ఎదుర్కోగలరు. ఎవరు ఎదుర్కోగలరు? जिनमें बाप की याद करते करते इतनी विल पावर आ जाएगी। ఎవరైతే తండ్రిని తలంపు చేస్తూ చేస్తూ ఎవరిలో ఇంత మంచి సంకల్ప శక్తి అనేది విల్ పవర్ అనేది వచ్చి ఉంటుందో వారే వినాశనాన్ని ఎదుర్కోగలరు. किस्म किस्म की पॉइंट्स बाबा तुमको सुनाते। బాబా రోజు రోజు వెరైటీ పాయింట్స్ మీకు అర్థం చేయిస్తూ ఉంటారు. तो वो पॉइंट्स सुननी चाहिए ना। బాబా ఏదైతే వెరైటీ పాయింట్స్ వినిపిస్తారో అవి మీరు వినాలి కదా. क्लास मिस नहीं करना चाहिए। ఆ పాయింట్స్ అన్నిటినీ మంచిగా వినాలి అంటే ఎప్పుడు క్లాస్ అనేది మిస్ చేయరాదు. क्या ऊंचे से ऊंचा सुप्रीम टीचर इस दुनिया में आया हुआ है, ఉన్నతోన్నతుడైనటువంటి సుప్రీం టీచర్ ఈ ప్రపంచంలో వచ్చి ఉన్నారు. तो उसकी क्लास तो मिस नहीं। पता नहीं कौन से दिन हमारी कब किस्मत खुल जाए। ఆ సుప్రీం టీచర్ యొక్క క్లాస్ ఎప్పుడు కూడా మిస్ చేయరాదు. ఎందుకనంటే ఏమో ఏ రోజు ఎటువంటి మంచి పాయింట్ వచ్చి మనకి మంచిగా మన అదృష్టాన్ని తెరిపించవచ్చు. और कौन सा पॉइंट हमको विशेष लागू हो जाए। ఏదో ఒక విశేష పాయింట్ అలాంటిది వస్తుంది, మనకి మంచిగా అది అర్థమైపోతుంది, మన బుద్ధిలో కూర్చుంటుంది, మన నష పెరగొచ్చు. सब धंधों में है नुकसान, सब धंधों में नुकसान है, उनको छोड़ दो। అన్ని వ్యాపారాలలో ఇప్పుడు నష్టమే జరగనున్నది. అందుకే అన్ని వ్యాపారాలలో నష్టం జరగనున్న కారణంగా ఇప్పుడు అన్ని వ్యాపారాలని వదిలిపెట్టండి. जल्दी जल्दी ईश्वरीय ज्ञान में आ जाओ, बाप के बन जाओ। తొందరగా ఈశ్వరీయ జ్ఞానంలో నిమగ్నం అయిపోండి, తండ్రి పిల్లలుగా అయిపోవాలి.
बाप के बच्चे बनेंगे, बाप का धंधा करेंगे, తండ్రి పిల్లలైపోయి తండ్రి వ్యాపారం చేస్తూ ఉన్నారు అంటే तो बाप तुम्हारे ऊपर छत्र छाया लेकर के खड़ा रहेगा। తండ్రి మీ పైన ఛత్రఛాయ పెట్టుకుని నిలబడి ఉంటారు, ఛత్రఛాయలాగా. तुम्हें डर भी नहीं लगेगा। మీకు భయం కూడా కాదు. अरे अभी भूकंप हुआ, आओ जोर से हो। ఒకవేళ భూకంపం వచ్చింది అనుకోండి, మీకు మీ తలపైన తండ్రి యొక్క ఛత్రఛాయ ఉన్న కారణంగా మీరు భయపడరు. ఇంకా జోర్సే రాని భూకంపం అని అంటారు. మనం మాత్రం యాదలో ఉంటాం. कुछ नहीं बिगड़ेगा। అప్పుడు మనదికేమి నష్టం కాదు. अरे ये तो मुसलमानों की कुरान में भी लिखा हुआ है ఈ విషయం అయితే ముసల్మానుల యొక్క ఖురాన్ గ్రంథంలో కూడా రాయబడినది. कि विनाश के टाइम पर जो खुदा के बंदे हैं वो बड़े मौज में रहेंगे। ఎవరైతే ఖుదా యొక్క సంతానులు ఉన్నారో వాళ్ళు చాలా మౌజుగా ఆనందంలో ఉంటారు అని. तो आपको मौज में रहना है, या जब भूकंप आता है तो दुखी होकर के इधर उधर भागना है? నువ్వు మౌజులో ఉండాలనా, లేదా ఎప్పుడు భూకంపం వస్తుందో వినాశ సమయం దగ్గర వస్తుందో అప్పుడు భయపడి ఇక్కడ అక్కడ పరుగులు పెట్టాలనా? मौज में है? మౌజులో ఉండాలి. कभी कोई बात आवे तो सोचो बाप दादा हमारे साथ है। ఎప్పుడైనా ఏదైనా అటువంటి పరిస్థితులు వచ్చాయి అంటే ఆలోచించండి, బాప్ దాదా మా జతలో ఉన్నారు అని. ऑलमाइटी अथॉरिटी हमारे साथ है। और సర్వశక్తివంతుడైన తండ్రి మా జతలో ఉన్నారు అని. ऑलमाइटी के आगे कितनी भी बड़ी परिस्थिति चींटी के समान है। సర్వశక్తివంతుడైన తండ్రి సన్ముఖంలో ఎంత పెద్ద పరిస్థితి అయినా చీమ సమానంగానే అవుతుంది. कैसी भी परिस्थिति हो, लेकिन जो बाप के बने हैं उनका बाप जिम्मेवार है। ఎటువంటి పరిస్థితులే కావచ్చు, అయితే ఎవరైతే తండ్రి పిల్లలు అవుతారో వారి బాధ్యత తండ్రిదవుతుంది. सोचो नहीं कहाँ रहेंगे, कैसे रहेंगे, क्या खाएंगे। ఎప్పుడు కూడా ఇలా ఆలోచన చెయ్యొద్దు. ఎక్కడుంటాం, ఏం చేస్తాం, ఏం తింటాం అనేటటువంటి ఆలోచన ఎప్పుడు రాకూడదు. सच्चे दिल का साथी बाप है। సత్యమైన హృదయులై ఉంటారు అంటే వారి యొక్క సాతి సహయోగి తండ్రి అయ్యారు. जब तक बाप है तब तक भूखे नहीं रह सकते। ఎంతవరకు తండ్రి ఉన్నారో అంతవరకు ఎవ్వరు కూడా ఆకలి తప్పులతో ఉండనే ఉండరు. अव्यक्त वाणी तारीख 14 फरवरी 1978 पृष्ठ 47 अंक। అవ్యక్తవాణి తేదీ 14 ఫిబ్రవరి 1978. బాబా అవ్యక్తవాణిలో వచ్చింది, ఒకవైపు వినాశం జరుగుతూ ఉంటుంది, మరి తండ్రి పిల్లల్ని పంచిగా నవ్విస్తూ ఉంటారు అని. బాబా ఎలా నవ్విస్తూ ఉంటారు బహలాతే అంటే అని అడిగారు. जो बाप के बनकर रहेंगे उनको बहलाएंगे। ఎవరు తండ్రి పిల్లలుగా అయ్యి ఉంటారో వారిని తండ్రి అంటే ఆనందంగా ఖుషీగా ఉంచుతారు అని అర్థం. जैसे कुरान में आया है, जब कयामत होगी तो खुदा के बच्चे बड़े मौज में रहेंगे। ఏ విధంగా ఖురాన్లోనూ రాయబడి ఉన్నది, వినాశ సమయం ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో అప్పుడు ఖుదా యొక్క సంతానులు, ఈశ్వరుని యొక్క సంతానులు చాలా ఆనందంగా మౌజుగా ఉంటారు అని. बच्चा वो जो बाप की बात मानता हो। పిల్లలు అంటే వారిని అంటారు ఎవరైతే తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞని పాలన చేస్తారో వారిని, తండ్రి మాటల్ని వినేవారిని. बच्चा बाप की बात ही नहीं मानता तो बच्चा बच्चा नहीं। తండ్రి మాటల్ని ఒకవేళ వినలేదు అంటే, తండ్రి ఆజ్ఞల్ని ఉల్లంఘన చేస్తున్నారు అంటే వాళ్ళు పిల్లలు కానే కారు. ऐसे बच्चे कयामत के समय में అటువంటి పిల్లలు వినాశ సమయంలో बाप की छत्र छाया में बड़े मौज में रहेंगे। ఎవరు తండ్రి మాటల్ని వింటారో అటువంటి పిల్లలు వినాశ సమయంలో తండ్రి ఛత్ర ఛాయలో ఆరాంగా ఉంటారు.
भले दुनिया में मौत का बाजार लगता रहेगा, భలే ప్రపంచంలో అయితే మృత్యువు యొక్క బజార్ ఉంటుంది. బజార్లో అన్ని వస్తువులు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి కదా, అమ్మకాలు కొనుగోలు. ఎప్పుడు బజార్ విశేష బజార్ తయారవుతుందో అప్పుడు అలా అంతిమంలో మృత్యువు యొక్క బజార్ అనేది తయారవుతుంది. लेकिन वो बच्चे बड़े निर्भय रहेंगे। అయితే ఎవరైతే తండ్రి మాటల్ని వినే పిల్లలు ఉంటారో వారు సదా నిర్భయంగా ఉంటారు వినాశ సమయంలో కూడా. कोई भय के वशीभूत नहीं होंगे। जब ఏ ప్రకారమైనటువంటి భయానికి వశీభూతులు అవరు వాళ్ళు. कयामत होगी ఎప్పుడు వినాశ సమయం అనేది దగ్గరకు వస్తుందో तो खुदा के बंदे बड़े आराम से रहेंगे। అప్పుడు ఖుదా యొక్క సంతానులు సదా ఆరాంగా ఉంటారు. सारी दुनिया में कयामत बर्पा हो रही होगी। మొత్తం ప్రపంచంలో వినాశం నలువైపులా మండరాతే అంటే ఎక్కడ చూసినా అక్కడ వినాశమే వినాశం కనిపిస్తూ ఉంటుంది. त्राह त्राह मची हुई होगी। త్రాహి త్రాహి అంటూ ఉంటారు నలువైపులా. और जो बाप के बच्चे होंगे మరి తండ్రి పిల్లలు ఎవరైతే అయ్యుంటారో वो आराम से रहे पड़े होंगे। వాళ్ళు ఆరాంగా ఉంటారు. इसका सैंपल कराची में दिखाई दिया यज्ञ की याद में। దీని యొక్క శాంపల్ యజ్ఞం ఆదిలో కరాచీలోనూ చూపించడం జరిగింది. हिंदुस्तान पाकिस्तान खून की नदियां बह रही थी। హిందుస్థాన్ పాకిస్తాన్ యొక్క విభజన సమయంలో రక్తపు నదులు ప్రవహించాయి. सन 47 में 1947లో మన ఒక వీడియోలో కూడా చూపించారు. బాబా యొక్క వీడియోలో కూడా ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దీంట్లో ట్రంకాల్ దాంట్లో చూపించారు కదా. ఎవరైతే ప్రయాణం చేశారో తర్వాత ట్రైన్లో అందరినీ నరికివేసి చంపేసి ట్రైన్లో వేసి ట్రైన్ని పంపించారు. जब बंटवारा हुआ था ఎప్పుడు విభజన జరిగిందో అప్పుడు. और वो 300-400 आत्माएं कराची के बंगले में सागर के कंठे पर అయితే 300-400 మంది ఎవరైతే పారిపోయి కరాచీలో బ్రహ్మబాబా వద్దకు చేరుకున్నారో వారు మాత్రం ఆ బంగ్లాలో సముద్ర ఒడ్డున आराम से रही पड़ी थी। చాలా నిశ్చింతగా ఉన్నారు. వాళ్ళకి ఏ ప్రభావము పడలేదు బయట ప్రపంచంలో ఇంతగా కొట్లాట్లు హంగామాలు జరుగుతున్నప్పటికీ. उनको पाकिस्तान के मुसलमान भी कहते थे ये खुदाई खिदमतगार हैं। వారిని చూసి పాకిస్తాన్ యొక్క ముసల్మాన్లు కూడా అనేవారట, వీరు ఖుదాయి ఖిద్మత్గార్ అంటే ఖుదా అంటే ఈశ్వరుడు, ఈశ్వరుని యొక్క సేవాదారీలు అని. उनको किसी ने हाथ भी नहीं लगाया। వారికి ఎవ్వరు కూడా చెయ్యి కూడా వేయలేదు వాళ్ళ పైన, అంటే వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనలేదు. तो कथा बनी हुई है कि बिल्ली के पुंगरे అందుకే ఒక కథ కూడా తయారయ్యింది. పిల్లి యొక్క పుంగరే అంటే పిల్లలు आवा लगाया गया, बर्तन भट्टी में पक रहे थे और वो बिल्ली के पुंगरे जिंदा वापस निकल आए। ఎక్కడో ప్రోగ్రాం జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద బట్టీలు పెడతారు కదా, అక్కడ వంటలు జరుగుతూ ఉన్నాయి. పిల్లి ఏం చేస్తుంది, ఎక్కడ వేడి స్థానం చూస్తుందో అక్కడే పిల్లల్ని కంటుంది. అప్పుడు చిన్న చిన్న పిల్లలు అయినా పెద్ద పెద్ద బట్టీలు నడుస్తూ ఉన్నాయి. అయితేనా ఆ పిల్లి యొక్క పిల్లలు చాలా సేఫ్టీగా తర్వాత బయటికి తీశారట. వాటికి ఏమీ అంటే వేడి కూడా తగలలేదు. तो भगवान भाग्य बांट करके जाता है। అందుకే భగవంతుడు ఎప్పుడైతే వస్తారో భాగ్యాన్ని పంచి వెళ్తారు अपने बच्चों को, తన పిల్లలకి. बाकी उनको वो भाग्य मिलता है మరి ఆ భాగ్యం ఆ పిల్లలకే లభిస్తుంది जो भगवान की श्रीमत को पहचानते हैं। ఎవరైతే భగవంతుని యొక్క శ్రీమతాన్ని గుర్తిస్తారో వారికి.
भगवान को पहचानते हैं భగవంతుణ్ణి గుర్తిస్తారో వారికి, और उनकी मत पर चलते हैं। మరి వారి యొక్క మతం పైన ఎవరైతే నడుస్తారో వారికి. जो मुसलमान लोग कहते हैं जब विनाश होगा तो खुदा के बंदे बड़े मौज में रहेंगे। అందుకే ముసల్మాన్లు కూడా అంటారు, ఎప్పుడు వినాశం అవుతుందో అప్పుడు ఖుదా యొక్క సంతానము చాలా మౌజ్లో ఉంటారు అని, ఆనందంగా. तो ये जो खुदा के बंदे हैं ఈ ఖుదా యొక్క బందే అంటే సంతానులు ఎవరైతే ఉన్నారో वो अभी मिनी मधुबन और गीता पाठशालाएं तैयार करके रहते हैं, వాళ్ళు ఇప్పుడు మినీ మధువనాలు, గీతా పాఠశాలలు తయారు చేసి ఉంటున్నారా, या अपने अपने लौकिक घरों में बुद्धि रहती है? లేక తమ తమ లౌకిక ఇళ్లల్లో వాళ్ళ బుద్ధి ఉందా? बुद्धि कहाँ रहती है? ఖుదా యొక్క సంతానుల యొక్క బుద్ధి ఎక్కడుంది? मिनी मधुबनों में बुद्धि धरी रहती है। మినీ మధువనాలలోనే వాళ్ళ బుద్ధి నిమగ్నమై ఉంటుంది. और उन मिनी मधुबनों रूपी मंदिरों में మరి ఆ మినీ మధువనం రూపీ మందిరాలలో खास खास पुजारी भी होते हैं। స్పెషల్ పూజారీలు కూడా ఉంటారు. जो खास खास पुजारी हैं ఎవరైతే స్పెషల్ పూజారీలు ఉంటారో ज्यादा सेवा करने वाले हैं, వాళ్ళు ఎక్కువ సేవ చేసేటటువంటి వారా, भगवान उनके ऊपर छत्र छाया के रूप में रक्षा करता है या नहीं करता है? అటువంటి ఎక్కువ సేవ చేసేటటువంటి వారికి భగవంతుడు ఛత్రఛాయ రూపంలో వారి యొక్క రక్షణ చేస్తారా చేయరా? మినీ మధువనంలో ఎవరైతే మంచిగా సేవ చేస్తూ ఉంటారో వారి యొక్క రక్షణ శివబాబా చేస్తారా లేదా ఛత్రఛాయ రూపంలో? तो यही वहाँ मंदिरों में दिखाया गया। అదే మందిరాలలో అక్కడ చూపించడం జరిగింది. मंदिर भी सुरक्षित बचते हैं। మందిరాలు కూడా సురక్షితంగా అంటే మిగులుతాయి, అంటే ఎంత వినాశం జరిగినా మందిరాలకి ఏ నష్టం కాదు. जो बाबा कहते हैं ये तुम्हारे मिनी मधुबन जो हैं या मधुबन हैं, బాబా అంటారు ఈ మినీ మధుబనాలు ఏవైతే ఉన్నాయో ये तुम्हारा सेफ है। ఇవి సేఫ్టీ యొక్క సాధనాలు. जैसे घर में लोहे की अलमारी होती है, तिजोरी होती है, ఏ విధంగా ఇంట్లో ఇనుప బీరువలు ఉంటాయి, लाख लगा दो उसमें चीज जो की त्यों सुरक्षित रखी रहेगी। దానికి బీగం చేతులు తాళాలు వేసాము అంటే దాంట్లో ఏదైనా వస్తువు పెట్టాము అంటే ఎలా పెట్టామో అలానే సురక్షితంగా ఉంటుంది కదా. ఇనపెట్టికి మంచిగా తాళాలు వేసాము అంటే ऐसे ही అలానే ये भक्ति मार्ग में यादगार मंदिर बने हुए हैं। భక్తి మార్గంలో స్మృతి చిహ్నాలుగా మందిరాలు తయారయ్యి ఉన్నాయి. चारों तरफ विनाश हुआ। నలువైపులా వినాశం జరిగింది. केदारनाथ में కేదార్నాథ్లో मंदिर गिरते गिरते बच गया। మందిరం కూడా పడిపోతూ మంచిగా సేఫ్టీగా ఉండిపోయింది. कैसे बच गया? ఎలా అంటే రక్షింపబడింది మందిరం? सामने वाले पहाड़ से कोई बड़ा पत्थर टूटा और आकर के मंदिर से चिपक गया। ఎలా మందిరం రక్షింపబడింది అంటే ఎదురుగా పెద్ద కొండ ఉందంట, ఆ కొండ మీద నుంచి పెద్ద రాయి విరిగి దొలుకుంటూ వచ్చి మందిరాన్ని అడ్డుకుంది. మందిరం మంచిగా నిలబడిపోయింది. और मंदिर गिरते से बच गया। మరి మందిరం పడిపోతూ ఆ రాయి వచ్చి అడ్డుకోవడంతో ఆగిపోయిందంట. मंदिर की मूर्तियां भी बच गई। మందిరంలో ఉన్న మూర్తులు కూడా సేఫ్టీగా ఉండిపోయాయి. मंदिर के पुजारी भी बच गए। మందిరంలో ఉన్న పూజారి కూడా సురక్షితంగా ఉన్నారు. तो ऐसा ही विनाश के टाइम पर होगा। అలానే వినాశ సమయంలో అవుతుంది. क्या? ఏమన్నారు? जो प्रभु के बंदे हैं, ఎవరైతే ప్రభు యొక్క సంతానులు ఉన్నారో, सर्विसेबल बच्चे हैं, సర్వీసేబుల్ పిల్లలు ఉన్నారో, भगवान की नई दुनिया बनाने के कार्य में భగవంతుని యొక్క కొత్త ప్రపంచాన్ని తయారు చేసే కార్యంలో बहुत सहयोगी हैं। చాలా సహయోగిలుగా అవుతారో, तो भगवान उनका सहयोग करेगा या नहीं करेगा? భగవంతుడు వారి యొక్క సహయోగం చేస్తారా చేయరా?
भगवान खुद सहयोग करता है భగవంతుడు స్వయం సహయోగం ఇస్తారా, या भगवान की जो कुदरत है वो सहयोग करती है? భగవంతుని యొక్క ప్రకృతి ఉందో అది సహయోగం చేస్తుందా? कुदरत भी सहयोग करती है। ప్రకృతి కూడా సహయోగం చేస్తుంది. महाभारत गृह युद्ध होगा। మహాభారత గృహ యుద్ధం అనేది జరగనున్నది. खून की नदियां बहेंगी, రక్తపు నదులు ప్రవహిస్తాయి. क्योंकि सूर्यवंशियों को तो वरदान मिला हुआ है। ఎందుకనంటే సూర్యవంశీయులకైతే వరదానం లభించి ఉన్నది. बच्चे, विजय तुम्हारा जन्म सिद्ध अधिकार है। పిల్లలారా, విజయం మీ యొక్క జన్మసిద్ధ అధికారమైంది అని. इसलिए वो हारने वाले तो है नहीं। అందువలన వారు ఓడిపోయేవారైతే కారు, और मरने वाले भी है नहीं। మరి చనిపోయేవారు కూడా కారు. विनाश होता है तो विनाश के टाइम पर तुम बच्चों को रंजन नहीं करना चाहिए। వినాశం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు వినాశ సమయంలో పిల్లలైనటువంటి మీరు దుఃఖీలైతే కాకూడదు, दुखी नहीं होना चाहिए। దుఃఖీలు అవ్వకూడదు. संगम युग है, मौजों का युग। సంగమ యుగం అయింది ఆనందాన్ని అనుభవించే సమయము. इस मौजों के युग में ఈ ఆనందాన్ని అనుభవించే యుగములో दुख नहीं होना चाहिए, దుఃఖీలుగా అవ్వకూడదు. खास करके तुम बच्चों को। స్పెషల్ గా పిల్లలైన మీరు ఎప్పుడు దుఃఖీలుగా అవ్వకూడదు. तुम्हारे लिए तो खुशी का टाइम है। మీకోసంగానే ఖుషి యొక్క సమయం ఇది. तुम्हारे लिए बाप आया हुआ है। మీకోసంగానే తండ్రి వచ్చి ఉన్నారు. हर प्रकार की सुरक्षा करता है। తండ్రి అన్ని ప్రకారాలైనటువంటి రక్షణ చేస్తారు మిమ్మల్ని. वो भक्ति मार्ग की गीता में भी लिखा हुआ है। ఆ భక్తి మార్గం యొక్క గీతలోను భగవద్గీతలోను రాయబడినది. योगक्षेमं वहाम्यहम्। యోగక్షేమం వహామ్యహం అని. जो मेरे बच्चे बनते हैं ఎవరైతే నా పిల్లలు అవుతారో मैं उनको నేను వారిని किस चीज की जरूरत है, किस समय जरूरत है, उस चीज की उपलब्धि भी कराता हूँ। ఏ వస్తువు వాళ్ళకి అవసరమో ఏ సమయంలో అవసరమో ఆ వస్తువు యొక్క ప్రాప్తిను చేయిస్తాను. और उन उपलब्ध हुई चीजों की सुरक्षा भी करना मेरा काम है। ఆ ప్రాప్తి అయినటువంటి వస్తువుని రక్షణ చేయడం కూడా నా బాధ్యత. ज्ञान की पराकाष्ठा माना कैसे भी व्यक्ति हो गिराने वाले। జ్ఞానం యొక్క పరాకాష్ట అంటే ఎటువంటి వ్యక్తులైనా సరే మనల్ని కింద పడేయాలి అని అనుకునేటటువంటి వ్యక్తులే కావచ్చు. कैसा भी माहौल हो, कैसा भी वातावरण हो, ఎటువంటి వాతావరణం ఉన్నప్పటికీ మన చుట్టుపక్కల कैसी भी कुदरत की विकराल परिस्थितियां हो, ప్రకృతి యొక్క వికరాల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ गवर्नमेंट तामसी हो, గవర్నమెంట్ తామసీ గవర్నమెంట్ అయినప్పటికీ माया का विकराल रूप सामने डांस कर रहा हो, మాయ యొక్క వికరాల స్వరూపం మన ఎదురుగా నృత్యం చేస్తున్నప్పటికీ लेकिन ऐसी स्थितियों में भी अपने को అయితే అటువంటి స్థితుల్లోనూ స్వయాన్ని स्थिर बना के रखना। స్థిరంగా మన స్థితిని తయారు చేసుకొని ఉంచుకోవాలి. देखते हुए नहीं देखना, చూస్తూ ఉంటేనూ చూడకూడదు, सुनते हुए नहीं सुनना, వింటూ కూడా వినకూడదు. और कर्म करते हुए भी जैसे कर्म किया किया नहीं किया, కర్మ చేస్తూ కూడా కర్మ చేసినప్పటికీ ఏమీ చేయనట్లుగా అనుభూతి చేయాలి. अपने ऊपर अथवा अपनी कर्मेंद्रियों के ऊपर మన పైన కానీ మన కర్మేంద్రియాల పైన కానీ
कोई भी प्रभाव नहीं पड़े, ఎటువంటి ప్రభావం అనేది పడకూడదు. निस्तेजता नाम मात्र की ना आने पावे. నిస్తేజత అనేది, నిస్తేజత అంటే క్షీణతనము, క్షీణించాము, క్షీణమైపోయింది అనేది నామమాత్రంగా కూడా అనుభూతి కాకూడదు. उसको कहेंगे ज्ञान की पराकाष्ठा. దాన్నే అంటారు జ్ఞానం యొక్క పరాకాష్ఠ అని. अरे ये तो तुम कहाँ भी हो, అరే భలే మీరు ఎక్కడైనా ఉండండి, अपने घर में हो. భలే మీ ఇంట్లో ఉన్నారు, अरे तुम विलायत में हो. భలే మీరు విదేశంలో ఉండొచ్చు, क्या करना क्या है? మరేం చేయాలి? हैं? हाँ, अपन को आत्मा समझ बाप को याद करना. ఎక్కడైనా ఉండండి, ఏం చేయాలి? స్వయాన్ని ఆత్మ అని అనుకుని ఆత్మల తండ్రిని స్మృతి చేయాలి. तो देखो ये योग तो कितना सहज है. చూడండి ఈ యోగం అయితే ఎంత సహజము. हैं? कोई जंगल वंगल में जाने की दरकार नहीं है. ఏ అడవులు ఇడవులకి వెళ్ళే అవసరం కూడా లేదు. तो जो कहाँ भी बैठे रहो, భలే ఎక్కడైనా కూర్చొని ఉండండి, बाबा को याद करते रहो. తండ్రిని తలంపు చేస్తూ ఉండండి. और पीछे तो कहाँ भी होंगे, భలే లాస్ట్లో అయితే ఎక్కడైనా ఉండొచ్చు. समझो लड़ाई में. అంటే అనుకోండి యుద్ధంలో అయినా ఉండవచ్చు, లాస్ట్లో అంతిమములో. हाँ, कि हम अपने देश में नहीं पहुंच सकते हैं, యుద్ధం జరుగుతూ ఉంటే మనం మన దేశంలోనూ రాలేకపోవచ్చు. विदेश में गए और लड़ाई छिड़ गई भारत में, మనం విదేశం వెళ్ళాము, భారతదేశంలో యుద్ధం మొదలైపోయింది, तो विदेश वाले आने देंगे? మరి విదేశం వాళ్ళు మన దేశానికి మనల్ని పంపిస్తారా? नहीं आने देंगे. రానివ్వరు. नहीं पहुंच सकते हैं, परंतु ये है योगी अच्छा. ఒకవేళ రాలేకపోయారు అంటే ఇది అయింది యోగం, చాలా మంచి యోగం. राजयोगी है ना. రాజయోగి అయింది కదా, రాజయోగం అయింది కదా. तो वहां भी बैठे बैठे याद करते रहेंगे. అక్కడ కూడా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే మంచిగా తండ్రిని తలంపు చేస్తూ ఉండాలి. और स्वदर्शन चक्रधारी बने रहेंगे. మరి స్వదర్శన చక్రధారిలు అయ్యి ఉండాలి. तो वहां भी अपना वो पद पा सकते हैं. అక్కడ కూడా ఉంటూ మనం మన పదవిని పొందవచ్చు. साधन फेल होने की स्थिति में क्या करें? సాధనాలు ఫెయిల్ అయిన పరిస్థితుల్లో అప్పుడు ఏం చేయాలి? बाप आकर बताते हैं कि तुम्हारी मन बुद्धि रूपी आत्मा कैसे एकाग्र हो सकती है. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు మీ మన్ బుద్ధి రూపీ ఆత్మ ఏ విధంగా ఏకాగ్రం అవుతుంది అన్న విషయం. जिससे तुम्हारी आवाज विनाश के टाइम पे 1 सेकंड में बाप के नजदीक पहुंचेगी. అప్పుడు వినాశ సమయంలో మీ యొక్క వాయిస్ అనేది 1 సెకండ్లో బాబా దగ్గరికి పోయి చేరుకుంటుంది. क्या? जैसे टेलीफोन का बटन दबाते हैं, ఏ విధంగా టెలిఫోన్ యొక్క నెంబర్ ఒత్తుతాం కదా, డయల్ చేస్తాం కదా, मोबाइल का बटन दबाते हैं మొబైల్ స్విచ్ ఆన్ చేస్తారు, और कनेक्शन जुड़ जाता है. మరి కనెక్షన్ అనేది వాళ్ళకి తగులుతుంది కదా. ऐसे ही అలానే ये मन बुद्धि का बटन ఈ మన్ బుద్ధి యొక్క బటన్, ఆత్మ యొక్క బటన్ दबाने में जब तुम एक्सपर्ट हो जाएंगे, నొక్కడంలో మీరు ఎక్స్పర్ట్లు అయిపోయారు అంటే अभिविचारी याद के बल से, అవ్యభిచారి తలంపు యొక్క శక్తితో तो विनाश के काल में ये बहुत काम आएगा. వినాశ సమయంలో ఇది చాలా మంచిగా మీకు పనికొస్తుంది. चारों तरफ दुनिया में हाहाकार हो रहा होगा. ప్రపంచంలో నలువైపులా ఆహాకారాలు అంటే అందరూ అయ్యో అయ్యో అంటూ దుఃఖి అవుతూ ఉంటారు. कोई किसी को बचाने वाला नहीं होगा. ఎవరు ఎవరిని రక్షించేవారు ఉండనే ఉండరు. जिनका कनेक्शन उस बाप के साथ होगा, ఎవరి కనెక్షన్ అయితే ఆ తండ్రి జతలో ఉంటుందో उनको सहयोग मिल जाएगा. వారికి సంయోగం లభిస్తుంది.
जैसे मिलिट्री होती है, ఏ విధంగా మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, तो मिलिट्री में जिसका कनेक्शन होता है ऊपर के ऑफिसर के साथ, మిలిటరీలో ఎవరికైతే పై ఆఫీసర్ జతలో కనెక్షన్ ఉంటుందో तो उसको सहयोग मिल जाता है। వారికి సహయోగం లభిస్తుంది. यहाँ तो एक ही ऊंचे ऊंचा ऑफिसर है, ఇక్కడైతే ఒక్కరే ఉన్నతోన్నతుడైనటువంటి ఆఫీసర్, एक शिव बाबा दूसरा कोई, ఒక శివబాబా దూసరానా కోయి. जो आकर के ऐसा धर्म स्थापन करते हैं ఆ శివబాబా వచ్చి ఇప్పుడు అటువంటి ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. जहाँ दुनिया में एक ही धर्म होगा, ఎక్కడైతే ప్రపంచంలో ఒకే ధర్మం అనేది ఉంటుంది, एक ही राज्य होगा, ఒకటే రాజ్యం ఉంటుంది, एक ही मत होगा, ఒకే మతం ఉంటుంది, एक ही जाति होगी, एक ही वंश होगा, ఒకే జాతి ఒకే వంశం ఉంటుంది. किस आधार पर होगा? ఏ ఆధారంలో ఉంటుంది? ఒకే జాతి ఒకే ధర్మం ఒకే వంశం. एक को याद करने वाले जो होंगे उस आधार पर, ఎవరైతే ఒక్కరిని స్మృతి చేసేవారై ఉంటారో వారి ఆధారంగా అటువంటి ప్రపంచం తయారవుతుంది. क्योंकि समय नाजुक आना ही है। ఎందుకంటే ఇప్పుడు సమయం అనేది అటువంటి నాజూక్ అంటే సున్నితమైన సమయం అనేది రానున్నవి. ऐसे समय पर शांति की शक्ति द्वारा टचिंग पावर, ఆ సమయంలో శాంతి యొక్క పవర్ ద్వారా టచింగ్ పవర్, कैचिंग पावर बहुत आवश्यक होगी। టచింగ్ పవర్ మరియు క్యాచింగ్ పవర్ చాలా అవసరం ఉంటుంది. ఎప్పుడైతే శాంతి శక్తిని ప్రయోగం చేస్తామో అప్పుడు. ऐसा समय आएगा ఇప్పుడు అటువంటి సమయం అనేది రానున్నది. जो ये साधन कुछ भी नहीं कर सकेंगे, ఈ సాధనాలు ఏమీ పనికిరావు. सिर्फ आध्यात्मिक बल, बाप दादा के डायरेक्शंस की टचिंग कार्य कराई सकेगी। కేవలం ఆధ్యాత్మిక బలము, బాప్ దాదాల యొక్క డైరెక్షన్స్ యొక్క టచింగ్ యొక్క బలమే పని చేస్తుంది. तो अपने में चेक करो, అందుకని మనల్లో మనం చెక్ చేసుకోవాలి మనల్ని. बाप दादा की ऐसे समय में मन और बुद्धि में टचिंग आ सकेगी? అటువంటి భయంకర పరిస్థితుల్లో మనకి బాప్ దాదా యొక్క మన మనబుద్ధిలో ఆయన టచింగ్ మనకి వస్తుందా? और ऐसी टचिंग किनको आ सकेगी? ఎవరికి అటువంటి టచింగ్ అనేది రాగలదు? इसमें बहुत काल का अभ्यास चाहिए। దానికోసం చాలా కాలం యొక్క అభ్యాసం అనేది చాలా అవసరం. इसका साधन है मन बुद्धि सदा ही, దీనికి సాధనమైంది మన బుద్ధి ఎల్లప్పుడూ, कभी कभी नहीं, అప్పుడప్పుడు కాదు. सदा क्लीन और क्लियर चाहिए। మన బుద్ధి సదా క్లియర్ మరియు క్లీన్ గా ఉండాలి. క్లీన్ అంటే స్వచ్ఛం, క్లియర్ అంటే వీళ్ళని వాళ్ళని కాదు, ఒక్కరినే స్మృతి చేయడం. अभी रिहर्सल बढ़ती जाएगी, ఇప్పుడు రిహర్సల్స్ అనేది పెంచుకుంటూ ఉండాలి, పెరుగుతూ ఉంటుంది. और सेकंड में रियल हो जाएगी। మరి తర్వాత సెకండ్లో రియల్ అయిపోతాయి ఇవన్నీ. जरा भी अगर मन में बुद्धि में కొంచెమైనా సరే మనసులో బుద్ధిలో किसी भी आत्मा के प्रति ఏ ఆత్మ ప్రతి అయినా, या किसी भी कार्य के प्रति, ఏ కార్యం ప్రతి అయినా, किसी साथी या सहयोगी के प्रति ఎవరైనా సాతి లేదా సహయోగి ప్రతి అయినా जरा भी निगेटिव होगा, కొంచెమైనా మనలో వ్యర్థం ఉంది అంటే, నెగిటివ్ అంటే ఆపోజిట్ వ్యర్థ సంకల్పాలు జరుగుతాయి అంటే तो उसको क्लीन और क्लियर नहीं कहा जाएगा। అటువంటి వారిని క్లియర్ మరియు క్లీన్ అని అనడానికి సాధ్యం లేదు. इसलिए बाप दादा ये अटेंशन खिंचवा रहे हैं। అందుకని బాప్ దాదా ఇప్పుడు మనకి ఇదే అటెన్షన్ అనేది ఇప్పిస్తూ ఉన్నారు. सारे दिन में चेक करो, రోజంతలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. कि साइलेंस की पावर कितनी जमा की, సైలెన్స్ యొక్క పవర్ ఎంత జమ చేసుకున్నారు అని. सेवा करते हुए भी साइलेंस की शक्ति సేవ చేస్తూ కూడా సైలెన్స్ యొక్క శక్తి
अगर वाणी में नहीं है ఒకవేళ వాణిలో లేదు అంటే तो प्रत्यक्ष फल जितना सफलता का निकालना चाहते हैं, అయితే ప్రత్యక్ష ఫలం ఎంతైతే సఫలత యొక్క ప్రత్యక్ష ఫలం ఎంతైతే మీరు తీసుకురావాలనుకుంటున్నారో उतना नहीं निकलेगा। అంతగా రాదు, అంటే ప్రత్యక్ష ఫలం కనిపించదు. मेहनत ज्यादा हो जाएगी శ్రమ అయితే చాలా ఎక్కువగా అవుతుంది, और फल कम निकलेगा। మరి ఫలం అనేది తక్కువ లభిస్తుంది. 18/2/2008 वाणी का दूसरा 18/2 అవ్యక్తవాణి. सेवा करो लेकिन शांति के शक्ति संपन्न सेवा करो। సేవ చేయండి, అయితే శాంతి యొక్క శక్తితో సంపన్నంగా సేవ చేయండి. उसमें जितनी रिजल्ट चाहते हो उससे अधिक मिलेगी। శాంతి యొక్క శక్తితో సేవ చేశారు అంటే మీరు ఎంతైతే రిజల్ట్ని ఆశిస్తారో దానికంటే ఎక్కువ రిజల్ట్ లభిస్తుంది, అంటే ప్రతిఫలం. बार बार चेक करो। అందుకే మాటి మాటికి చెక్ చేసుకోండి. बाकी बाप दादा को खुशी है అయితే బాప్ దాదాకైతే చాలా ఖుషి అనేది ఉంది. कि दिन प्रतिदिन जो भी जहाँ भी सेवा कर रहे हैं वो अच्छी कर रहे हैं। రోజు రోజుకి ఎక్కడైతే ఎవరైతే సేవ చేస్తున్నారో అది మంచిగానే సేవ చేస్తున్నారు. लेकिन स्वप्रति शांति की शक्ति जमा करने का అయితే స్వయం ప్రతి శాంతి యొక్క శక్తిని ఏదైతే జమ చేసుకోవాలనో परिवर्तन करने का और अटेंशन देना है। దాన్ని పరివర్తన చేసుకునే అటెన్షన్ ఇంకా మంచిగా ఇవ్వండి. विनाश सामने खड़ा है, వినాశం అనేది ఎదురుగానే నిలబడి ఉన్నది, माना बहुत दूर नहीं है। అంటే చాలా దూరమేమీ కాదు వినాశము. विनाश जल्दी होगा। వినాశం అనేది తొందరలో జరగనున్నది. इसके लिए जल्दी जल्दी पुरुषार्थ करना है। దీనికోసం తొందరగా పురుషార్థం చెయ్యాలి. अगर पुरुषार्थ कम होगा ఒకవేళ పురుషార్థం తక్కువగా ఉంది అంటే तो हमारा ही विनाश हो जाएगा। మన యొక్క వినాశం అనేది అయిపోతుంది. पुरुषार्थ अच्छा होगा ఒకవేళ పురుషార్థం మంచిగా ఉంది అంటే तो विनाश में हम स्थिरिय बने रहेंगे। వినాశంలో మనము స్థిరంగా నిలబడి ఉంటాం. ఓం శాంతి.